సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఆత్మతత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మతత్వము, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు. ఆ పరమాత్మయే నీవు అనేటటువంటి జ్ఞానాన్ని మనకు పరమాత్మ అందిస్తూ ఉన్నారు. ఆత్మతత్వము అంటే నీవు దేహానివి కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి ఆత్మయే నీవు. కానీ నశించిపోయే దేహం అనుకుంటూ దేహ సంబంధమైనటువంటి దుఃఖాలన్నీ నీవి అని భావన చేసి దుఃఖాన్ని పొందకు. నీవు ఆనంద స్వరూపుడవే కానీ నశించిపోయేటటువంటి ఈ దేహము కానే కాదు. పాంచభౌతికమైనటువంటి దేహము నువ్వు కాదు. దేహములో ఉన్న ఆత్మశక్తివి నీవు, పరంజ్యోతివి నీవు, దివ్యమైనటువంటి శాంతి స్వరూపము నీవు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మాటలను ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలియచేసేందుకు తెలియచేస్తారు. అంటే మన లోపట ఉన్న శక్తి చాలా గొప్పదండి. ఈ శక్తిని తెలుసుకోవడంలో మనమందరము కూడా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఆచరించడంలో వెనకబడుతున్నాం. కాబట్టి మనమందరము దేహ సంబంధమైన అంటే లేశమంత సుఖం కోసం పర్వతమంతా దుఃఖాన్ని పొందుతూ ఉన్నామన్నమాట. మరి పర్వతమంతా దుఃఖాన్ని లేశమంత సుఖం కోసం కాకుండా ఎంత కష్టాన్నైనా అనుభవించి మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఎవరైతే నిరంతరము సాధన చేస్తుంటారో, సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటటువంటి మాట అందరికీ కూడా తెలుసు. మన యొక్క ప్రయత్నము ఎంత గొప్పగా ఉంటే మనకొచ్చే ఫలితము కూడా అంతకు 100,000 రెట్ల ఫలితం ఉంటుందండి. నశించిపోయే వస్తువుల కోసం మీ యొక్క సాధన ఉందా, లేకపోతే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? నశించిపోయే వస్తువుల వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమీ రాదండి. ఒక వ్యక్తి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరైనా మనం మరణించామనుకోండి, మరణించిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడ పడవేసేసి వెళ్ళిపోతాం కదండి. అలాగే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఏం తెలుసుకున్నాడు? నేను నా వెంట ఏ వస్తువులు తెచ్చుకున్నాను అనేటటువంటి ఆలోచన కలిగిందట. నేను బ్రతికున్నంత కాలం, అంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం అనేక రకాలైన సంపదలను సంపాదించుకున్నాను, ఎంతో మందితో స్నేహాన్ని పొంది ఉన్నాను, భార్యా బిడ్డల పట్ల మమకారంతో ఉన్నాను, ఇంకా సమాజంలో నాకంటూ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, సంపదలున్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. మరి వీటిలో నా వెంట ఏ వస్తువులు వచ్చాయి అని చెప్పేసి ఒకసారి తెలుసుకోవాలనే కుతూహలం కలిగిందట. మనం కూడా చనిపోయిన తర్వాత మనకి కూడా అటువంటి కుతూహలమే కలుగుతుందట. ఎందుకంటే మనం ఎవరింటికైనా వెళ్ళొచ్చామనుకోండి, వెంటనే ఆలోచిస్తాం, ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం కదా,
మనకేమైనా లాభం కలిగిందా అంటే ఒక్కసారి వెనక్కి చూస్తామనమాట. చూసి ఆ! వాళ్ళతో నేను చాలా సంతోషంగా గడిపాను. ఎన్నో రకాలైనటువంటి మధుర స్మృతులన్నీ కూడా నేను మూటగట్టుకున్నానని, మనం ఆ విషయాలన్నీ నెమరు వేసుకుంటూ మనం సంతోషంగా ఉంటాం. అంతే గదండీ! ఎవరైనా మనల్ని బాధ పెడితే, బాధ పెట్టిన విషయాలను తలుచుకుంటూ వాళ్ళని మన స్నేహం అనేటటువంటి లిస్ట్‌లో వాళ్ళున్నారనుకోండి, వాళ్ళని పక్కకు బెట్టేస్తాం. అంటే మనకు నచ్చిన మాటలు చెప్పిన వారు స్నేహితులు, మనకు నచ్చని మాటలు చెప్పిన వారు శత్రువులు అని చెప్పేసి మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం కదా! అదే విధంగా మనం కూడా దేహం విడిచిపెట్టిన తర్వాత మన యొక్క కుతూహలం ఏంటంటే, నేను భూమి మీద జీవించినంత కాలంలో ఎన్నో రకాలైనటువంటి కర్మలను చేశాను. ఆ కర్మలను చేయడం వల్ల వచ్చినటువంటి భార్య, బిడ్డలు, తర్వాత బంధువులు, సంపదలు అన్నీ ఉన్నాయి గదా! మరి వీటన్నింటిలో నేనేమైనా తెచ్చుకున్నానా అని చెప్పేసంటే, భగవంతుడంట మన వెనకాల ఒక పెట్టె తీసుకొనొచ్చారట. వెంటనే ఈయనకి ఆశ కలిగిందండి. "ఏం తీసుకొచ్చారు స్వామి ఈ పెట్టెలో?" అని చెప్పేసి భగవంతుడిని అడిగారట. "ఏం తెచ్చానో నువ్వే చూసుకో" అని చెప్పేసి ఆ పెట్టిచ్చాడట. ఆ పెట్టె తెరిస్తే ఏమీ లేవట. "ఏంటి స్వామి నేను చాలా రోజులు కష్టపడి ఎన్నో రకాల విషయాలు సంపాదించుకున్నాను. మరి వాళ్ళెవరిని నా వెంట తీసుకురాలేదు. నా భార్య బిడ్డలు రాలేదు, నా సంపదలు రాలేదు, ఏమీ రాలేదు. మరి నా వెంట ఏమైనా వచ్చాయా అంటే, వచ్చాయి నాయనా. నువ్వు చేసినటువంటి కర్మ ఫలాలన్నీ నీ వెంటనే వచ్చాయి. ఒకరింటికెళ్ళి భోజనం చేసి, మరి ఆ భోజనం గురించి నువ్వు అనుకున్నటువంటి మనం ఎక్కడికైనా భోజనానికెళ్ళామనుకోండి. బాగా రుచి కలిగిన పదార్థం తిన్నామనుకోండి. దాన్ని ఇంటికొచ్చాక మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటాం. అంటే మనం ఏదైనా అనుభవపూర్వకంగా పొందిన దాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడం మనకలవాటు కదండీ! పశువు గడ్డి మేసినట్టుగా మనం కూడా విషయాలు నెమరు వేసుకుంటాం గదా! ఇష్టమైన పదార్థం గురించి మరలా మరలా ఆలోచన చేశాం గాబట్టి, ఇప్పుడు మన చిత్తమునందు ఈ ఆలోచన ఉండిపోయింది. వాళ్ళింట్లో మామిడికాయ పప్పు పెట్టారండి. ఎక్కడా ఎప్పుడూ తినలేదు. అంత గొప్ప రుచితో పెట్టారు. ఇప్పుడు వేరొకరింటికి భోజనానికెళ్ళాం. వాళ్ళు వాళ్ళు కూడా మంచిదే పెట్టారు. కాకపోతే నీకు నచ్చలేదు. నచ్చనప్పుడు అబ్బా! వాళ్ళు కాకరకాయ కూర చేశారండి. నేను జీవితంలో తినలేదండి. అంత చేదుగా ఉంది. నాకస్సలు నచ్చలేదండి అని ఆ కాకరకాయకు సంబంధించిన చేదు ఎవరైతే భోజనం పెట్టారో వాళ్ళందరిని గుర్తుపెట్టుకున్నామండి. ఇలా మనం చేసినటువంటి కర్మలకు సంబంధించి మంచి, చెడు వేటి ద్వారా గ్రహిస్తామని కృష్ణ పరమాత్మ చెప్పారంటే 15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏమన్నారు? 9 అండి. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. అంటే మనస్సు 5 ఇంద్రియాలు కలిపి మనం ఏ ఏ విషయాలనైతే అనుభవించామో అంటే మనస్సు ఇంద్రియాలతో కూడి ఏ ఏ విధమైనటువంటి విషయాలను అనుభవించిందో వాటన్నింటిని కూడా మనం మూటగట్టుకుని వెళ్తాం కదండీ! అలాగే వెళ్ళామట. అవన్నీ చూయించారు. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఏమంటారు? "అర్ధే గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంత్యమనుగచ్చతి" అంటారు. అంటే నీవు ఎవరి కోసమైతే నిరంతరం తాపత్రయపడ్డావో ఆ శరీరం పడిపోయిందండి. శరీరం పడిపోగానే ఏమవుతుంది? నీ సంపదలన్నీ కూడా నీ ఇంటి దగ్గరే విడిచిపెట్టేసావు. ఇక నీ భార్య, బిడ్డలు తర్వాత ఇంకా నీ బంధువులందరూ కూడా నీ యొక్క శరీరము పంచభూతములలో కలిపేందుకు శ్మశానం వరకు వచ్చారు. నువ్వు వీళ్ళందరితో కూడి కర్మలు చేసావు గదా! నీ భార్య, బిడ్డలతో కూడి కర్మ చేసావు గదా! చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి దుష్కృతాలు, సుకృతాలు ఏవైతే ఉన్నాయో అంటే మనమేమనుకుంటాం ఎవరికైనా మనం భోజనం పెట్టామనుకోండి. అబ్బా! నేను ఇంతమందికి భోజనం పెట్టాను. నాకు చాలా ఫలితం వచ్చిందని నేననుకుంటున్నాను. నేను భోజనం పెట్టినప్పుడు ఒక మాట అనుకున్నాను మనసులో. నా భోజనం తిని వీళ్ళు బావుంది అంటే బావుండు. ఇంకా 10 మందికి వెళ్లి చెప్తే బావుండు. నేను బాగా భోజనం పెట్టానని నేను మనసులో అనుకుంటూ వాళ్ళకి భోజనం పెట్టానండి. ఇక్కడ మీరు వాళ్ళతో అనలేదు. మనసులో మాత్రమే అనుకున్నారండి. అనుకున్నారు. వాళ్ళు కూడా మీరు మంచి భోజనం పెట్టారండి అన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా పలానా వాళ్ళ ఇంటికెళ్తే భోజనం మంచిగా పెట్టారండి. చాలా ప్రేమ, ఆదరణతో పెట్టారని అన్నారు. ఇప్పుడు మీరేం కోరుకున్నారు? వాళ్ళు నన్ను పొగడాలని కోరుకున్నారు. వాళ్ళేం చేశారు? పొగిడారు. ఇప్పుడేమైంది భగవంతుడేమంటారు? మీరు భోజనం పెట్టారు, వాళ్ళు పొగిడారు. నువ్వు మనసులో కోరుకుంది అదేగా.
నువ్వు అదే కోరుకున్నావు కాబట్టి నీకు అదే ఇచ్చాను. ఇప్పుడు నేను మరి భోజనం చాలా డబ్బు ఖర్చు పెట్టి, చాలా శ్రమ చేసి పెట్టాను, వండాను కదండీ! మరి దానికేం ఫలితం లేదా అంటే, నువ్వు భోజనం పెట్టినప్పుడే ఒకడు కోరుకోవాల. నేనేం చేస్తాను, నువ్వు భోజనం పెడుతున్నప్పుడు నీ మనసులో ఏ ఆలోచన కదులుతుందో నేను గమనిస్తాను. గమనించి నీ యొక్క ఆలోచనను బట్టి నేను రాసుకుంటాను. నువ్వు 1000 మందికి భోజనం పెట్టుగాక. నీ మనసులో నువ్వేదనుకున్నావో అదే నాకు ప్రధానం. నువ్వు వెంటనే ఇప్పుడేమనుకున్నావు? ఈశ్వరా! మీరు నాకు ఈరోజు ఇంతమందికి భోజనం పెట్టే అవకాశం ఇచ్చారా స్వామి? నన్ను నేను చేసినటువంటి పాపపు కర్మలను పుణ్యకర్మల చేత పోగొట్టుకునేలాగా మీరు నాకు ఇటువంటి విధంగా నాకు మంచి ఉపకారము చెయ్యగలిగినటువంటి స్థితిని కల్పించారా స్వామి? కృతజ్ఞతలు స్వామి. నాకేమీ వద్దు స్వామి అని చెప్పి ఆహ్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరు నన్ను ఈ పని చేయమన్నారు. అందుకే మీరు చెప్పారు కాబట్టి ఇతరులకు నీ దగ్గర ఉన్న దానిని పంచమని చెప్పారు. నేనివాళ నా చేతనైనట్టుగా నేను ఈరోజు సేవ చేస్తున్నానని ఒక్క మాట మీకిష్టమైన దైవాన్ని మీరు మనసులో ప్రార్థన చేసి, మీ వలననే నేను ఈరోజు ఈ కర్మ చేస్తున్నాను. ఈ పని చేయడం నా ధర్మం అని చెప్పేసి మనం ఒక్క మాట అనుకుంటే, భగవంతుడు ఏం చేస్తారంటే చూడండి, ఒక పనిని చేసినప్పుడు మనసులో కలిగినటువంటి ఆలోచన పరమాత్మ నిర్ణయిస్తున్నారు. నీ ఖాతాలో దుష్కృతాలున్నాయా? సుకృతాలున్నాయా? ఇప్పుడు ఇంతమందికి భోజనం పెట్టినందుకు మీరు ఏ ఫలితం కోరుకోనందుకు భగవంతుడు నీ ఖాతాలో పుణ్యం వేశాడు. ఇప్పుడు భగవంతుడిని మరి పుణ్యం కూడా వద్దు స్వామి నాకు సుఖాలు, స్వర్గంలోకెళ్ళి సుఖాలు అనుభవించాలనే కోరికేమీ లేదు. నరకానికి వెళ్ళి నరకంలో ఉన్న కష్టాలు అనుభవించాలని ఏమీ లేదు. నా పాపములు, నా పుణ్యములు అన్నీ కూడా మీకే వేస్తున్నాను. వేస్తున్నానంటే తీసుకుంటాడా? నా పాపములు, పుణ్యములు అన్నీ మీరు తీసుకోండి స్వామి, మీరు గొప్పవాళ్ళు గదా! అంటే పరమాత్మ అంటారు, నా చేతిలో ఏమీ లేదు. మీరు చేసిన కర్మను బట్టే నేను నిర్ణయిస్తాను. మీరన్ని పాపాలు చేసేసి, స్వామి నన్ను మన్నించండి అంటే కుదురుతుందా? కుదరదు. మీరన్ని పుణ్యాలు చేసి, మీకు దేవతా జన్మ ఇస్తానన్నాననుకోండి, అప్పుడు మీరు నాకొద్దు స్వామి, దేవత జన్మ వద్దు స్వామి, సాధన చేసుకునే మనిషి జన్మ ఇవ్వండి స్వామి అంటే, పరమాత్మకట అట్లాంటి అధికారం లేదంట. ఇప్పుడు మనం చాలా పుణ్యాలు చేసుకున్నామండి. ఆ చేసుకున్న పుణ్యాలు మనకు దేవతగా అయ్యే అవకాశం ఉంది. భగవంతుడు పిలిచి మిమ్మల్ని దేవతగా ఉండమంటున్నారు. వద్దండి నాకు మనిషి జన్మ ఇవ్వండి సాధన చేసుకుంటానంటే అలా కుదరదు. నీ పుణ్యం అయిపోయేంత వరకు నువ్వు దేవతగా ఉండు. తర్వాత నేను మళ్ళీ నిన్నేం చేస్తాను? మనుష్య లోకంలోకి పంపిస్తాను. అంతేగాని మీరు చేసుకున్న కర్మను బట్టే మీ యొక్క జన్మ నిర్ధారణ జరుగుతుంది. అంటే కేవలం నేనేం చేస్తాను? మీ యొక్క కర్మ యొక్క ఫలాలను నిర్ణయించే అధికారం మాత్రమే నాకుంది కానీ, కర్మ ఫలాలను తిరగరాసే అధికారం నాకు లేదని శాసనం చేసిన పరమాత్మయే అంటున్నారండి. కృష్ణ పరమాత్మ కూడా మరి భగవంతుడిగానే ఉండి ఎంతో మంది రాక్షసుల్ని సంహరించారండి. అలా సంహరించినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాపాన్ని పోగొట్టి పుట్టగానే తల్లిదండ్రుల్ని చెరలో నుంచి విడిపించారా? విడిపించలేదు. పుట్టగానే కంసుడిని చంపగలిగిన శక్తి కృష్ణ పరమాత్మకు లేదా? ఉంది కదండీ! మరి ఎందుకండి అన్ని సంవత్సరాల పాటు ఎదురు చూశారు? అంటే కంసుడి యొక్క పుణ్యము తరిగిపోయి పాపం పెరగాలి. అందుకోసం అతడు పాపకృత్యాలు చెయ్యాలి. పాపకృత్యాలు చెయ్యాలంటే తనకు మరణముందనేటటువంటి మాట ఆ ఆకాశవాణి ద్వారా వినిపించింది. ఆ మాట మేరకు అతడందరినీ కూడా సంహరించుకుంటూ వస్తారు. కృష్ణుడు పుట్టాడు అనగానే మరి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్న ఆ సమయంలో పుట్టినటువంటి పసిపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ చేశాడు. అంటే తన యొక్క పాపం పెంచాడు, పుణ్యం తరిగించాడు. తల్లిదండ్రులు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పాపం తరిగిపోయింది. వాళ్ళు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుణ్ణి స్మరించటం వల్ల పుణ్యాన్ని పెంచుకున్నారు. ఇలా ఏం జరిగింది? మరి భగవంతుడు కూడా కర్మకు ఏమయ్యాడు? కర్మకు బద్ధుడయ్యాడే కానీ తన చేతిలో ఉంది. తాను పుట్టుకతోనే కృష్ణ పరమాత్మ అంటే అవతారం కాదండి. పరిపూర్ణ అవతారం. సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణ పరమాత్మగా వచ్చారు. వచ్చి ఎంతో మంది యొక్క గర్వాన్ని అణచటం, దేవతలలో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచాడు, బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని అణిచాడు, రాక్షసులను సంహారం చేశారు. ఇన్ని చేసినా అతడు కర్మకు బద్ధుడుగానే ఉన్నారు తప్ప నేను పరమాత్మగా ఉన్నానని తాను ఎప్పుడూ కర్మను తన చేతిలోకి తీసుకోలేదు. దీన్ని అర్థం చేసుకొని
మనమందరం ఏం చేయాలి? మనము చేస్తున్నటువంటి కర్మ యొక్క ఫలితం ఈశ్వరుడికి సమర్పిస్తూ మనం ఏం చేయాలి? భగవంతుడు ఏదైతే కర్మ చేయమంటున్నారో, ఎలా అయితే చెయ్యమంటున్నారో, అలా కర్మను చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన ఖాతాలో పుణ్యము, పాపము ఉండదు. ఎక్కడైనా చెప్పారా లేదా కృష్ణ పరమాత్మ అని సందేహం ఉందా? 5వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్తారు. నాదత్తే కస్యచిత్ పాపం న చైవన సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అంటే మీరు పశువుల్లాగా అజ్ఞానము చేత మీరు ఏం చేశారంటే ఒక ఒక పని చేస్తూ మీరేం చేశారు? ఆ పని యందు పుణ్యాన్ని కోరుకున్నారు. మీ ఖాతాలోకి పుణ్యం వచ్చింది. ఒక పనిని చేశారు. మీకు తెలియకుండానే మీ ఖాతాలో పాపం వచ్చింది. అంటే మీరు అజ్ఞానము చేత, నేను చేస్తున్నాననేటటువంటి అభిమానము చేత మీరు కర్మ చేశారు కాబట్టి, ఇప్పుడు ఆ కర్మకు సంబంధించి మీకు పుణ్యము, పాపము 2 వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు ఈ పుణ్య పాపాలు నేను తీసుకోను అంటున్నారు పరమాత్మ. అజ్ఞానము చేత మీరు బంధింపబడ్డారు అంటున్నారు. దేని చేత బంధింపబడ్డారో వశిష్ఠుడు చెప్తున్నారండి. శ్రీరామచంద్రుడికి చెప్తారనమాట. ఏమంటారు అంటే కిం కిల పార మనసాం. ఇక్కడ మనకి చక్కటి మాట చెప్పారండి. అంటే మనమందరము కూడా దృశ్య సంబంధమైనటువంటి విషయాల చేత ఏడవబడుతున్నామనే మాట మనకు శ్రీరామచంద్రుడు చెప్పారు. అంటే మన యొక్క మనస్సు గురించి మాట్లాడారండి. అంటే మనం అందరం ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ దేహ సంబంధమైనటువంటి కార్యాలను చేస్తూ మనం ఏం చేస్తున్నాం? ఈ దేహానికి సంబంధించి మనం అనుభవించేటటువంటి భోగముల పట్ల ఆసక్తి చేత మనమందరము కూడా అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నాము. జంతువునాం న విశేషణం. అంటే జంతువు కంటే మీరేం ప్రత్యేకంగా లేరు. జంతువు కూడా ఏం చేస్తుంది? తన మనసుకు ఏది నచ్చితే అది చేస్తుందండి. ఇప్పుడు ఒక పశువుని తీసుకెళ్ళి పక్కనే ఒక పంట పొలం, పక్కన ఒక గడ్డి 2 ఉన్నాయండి. ఇప్పుడు పశువుని అక్కడ వదిలేశారు. ఇప్పుడు పశువు ఏం చేస్తుంది? తనకు పొలంలో ఉన్న వరి తినాలి అనుకుంటే వరి తింటుంది. లేకపోతే ఈ పక్కనే ఉన్న గడ్డి తినాలనుకుంటే గడ్డి తింటుంది. అంటే పశువుకేమీ విచక్షణ లేదండి. మరి ఇక్కడ మన మనసుకు ఏదనిపిస్తే అది. ఇప్పుడు ఏదో మంచి వాసనొస్తుంది. బజ్జీల వాసనొస్తుందను. ఇప్పుడు బజ్జీల వాసన రాగానే ఇంటి దగ్గరనే మంచిగా సుష్టిగా భోజనం చేశారు. రోడ్డు మీదకి ఏదో పని మీద వెళ్తున్నారు. ఇప్పుడు బజ్జీల వాసన వచ్చేసింది. బజ్జీల షాప్ దగ్గర ఆగేశారు. 2 బజ్జీలు తిన్నారు వెళ్ళిపోతున్నారు. అంటే మీ మనస్సు ఇక్కడ పశువు కంటే ఏమైనా ప్రత్యేకంగా పనిచేసిందా? పశువుకి ఏమనిపించింది? ఈ గడ్డి ఎందుకు తినాలి? అక్కడ పచ్చగా పైరు చాలా బాగుంది. అది తింటే బాగుండు అనుకుంది. ఆ గడ్డి తినేసిందండి. ఇప్పుడు నీకు కూడా ఈ పొట్టలో నీకు ఆకలిగా ఉందా లేదా అనే ఆలోచన ఏమీ లేదు. నీ ముక్కుకు చక్కటి వాసన వచ్చింది. ఆ వాసన చేత నీ నాలుక మీద నీళ్లు ఊరాయి. నీ జేబులో డబ్బులున్నాయి. పక్కనే ఉన్నటువంటి షాప్ దగ్గరికి వెళ్ళావు. 2 బజ్జీలు కొనుక్కొని తిన్నావు. అంటే మీకు పశువుకి ఏమైనా తేడా ఉందా? కింకిల పార మనసాం జంతువునాం న విశేషణం. జంతువు కంటే మీకేం ప్రత్యేకత లేదు. మరి జంతువు ఏం చేస్తుంది అనంటే కృష్యతి పశవో రజ్వా. అంటే మరి పశువుని ఆ పంట పైరులోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే ఆ పశువుని తన స్వాధీనం చేసుకోవడానికి ఆ పశువును కాసేటటువంటి ఎవరైతే ఆ ఆ పశువును కాపలాదారు ఉంటాడో ఆ కాపలాదారు ఏం చేస్తాడంటే ఆ పశువుకి ముక్కుకు తాడు వేస్తాడండి. ఇప్పుడు ముక్కుకు తాడు వేస్తే అది పంట పొలంలోకి వెళ్ళబోతుంది అనుకోండి. ఒక చిన్న పిల్లవాడు అక్కడుండి ఆ ఆ ముక్కుకు తాడు వేసిన దానికి ఒక పెద్ద తాడు కడతారు. ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? గట్టిగా దీన్ని ఇట్లా ఆగుతాడు. వెంటనే దానికి అర్థమవుతుంది. నేను ఆ పైరు తినకూడదనమాట. నేను తింటే ఈ గడ్డి తింటే ఈ పిల్లవాడు నన్ను లాగకుండా ఉంటాడు. ఒకవేళ నేను అది తింటే మాత్రం ఈ పిల్లవాడు ఇది లాగితే ఏమవుతుంది? చాలా నొప్పిగా ఉంటుందండి. ఆ నొప్పి భరించలేక అది ఏం చేస్తుంది అనంటే ఆ పంట పైరు పక్కనే ఉన్న తినాలనే కోరిక ఉన్న ఆ కోరికను విడిచిపెట్టేసి ఏం చేస్తుంది? ఈ తన ఆకలి తీర్చుకోవడం కోసమని పక్కనే ఉన్నటువంటి గడ్డి తింటుంది. మరి ఇక్కడ మనసా మూఢ చేతసాం అన్నాడు. అంటే మూఢ బుద్ధి కలిగినటువంటి అంటే అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనుకుంటున్నాడు. అంటే తాను ఆత్మ అని తెలుసుకోకుండా ఈ దేహమే ఆత్మ అనే భావన చేత తనకు తన మనసు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ అతడు ఒక పశు ప్రవృత్తి కలిగి ఉన్నాడండి. ఒక పశు ప్రవృత్తి ఎందుకు కలిగి ఉన్నాడు? పశువు కంటే మీరేమైనా వ్యతిరేకమా?
మీరేమైనా ప్రత్యేకంగా ఉన్నారా? లేరు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట, శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పిన మాట 2 ఒక్కటే కదండీ! ఎందుకు మనం 2 విషయాలను కూడా అధ్యయనం చేయవలసి వస్తుంది? ఉపనిషత్తులను, ఆత్మబోధ ఇలా అన్నింటిని కలగలిపి ఎందుకు చేయాలి అంటే, మనం అన్నం ఉత్త అన్నమే తినం కదండీ! అన్నంతో పాటు కూర, పప్పు, చారు, పచ్చడి, మజ్జిగ ఇవన్నీ కలుపుకుంటాం గదా! అదే విధంగా అనేక శాస్త్రముల యందు చెప్పబడినటువంటి జ్ఞానము ఒక్కటే అన్నప్పుడు, ఇప్పుడు మనం చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి? ఒక్కటే కదండీ! ఆకలి తీర్చుకోవడానికి మనం భోజనంలో ఏ రకమైన పదార్థాన్ని కలుపుకొని తిన్నా మన కడుపు నింపుకున్నట్టు, ఇలా అనేక శాస్త్రముల యొక్క అధ్యయనాన్ని మనం కలుపుకొని ఆహ్, తింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మరి వినటం ద్వారా కూడా మనం మనకున్నటువంటి ఆహ్, ఏదైతే అజ్ఞానం ఉందో, ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనం చేసేటటువంటి ప్రయత్నం ఈశ్వర సంబంధమైన జ్ఞానాన్ని మనం తింటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నామండి. మరలా అనుభవిస్తున్నప్పుడు ఇంకా సందేహాలు కలగకూడదు. ఎవరు ఏది చెప్పినా నీలో ఉన్న సత్య ఆత్మను తెలుసుకోవడానికి నీవు నీ మనసు యొక్క ప్రవర్తనను మార్చుకోకుండా నువ్వు బ్రహ్మానందం పొందలేవనే సత్యం చెప్తున్నారండి. ఈ సత్యమే కదండీ! అంటే ఒక జంతువుని ఎలా అయితే కృష్యతే పశవో రజ్వ అంటే ముక్కుతాడు ద్వారా దానిని ఎలా కంట్రోల్ చేస్తున్నారో, మీ యొక్క మనస్సు కూడా దేహ సంబంధమైనటువంటి చింతన నుండి బయటపడవేయాలంటే బ్రహ్మ జ్ఞానం మినహా అన్యమైనటువంటి జ్ఞానము ఈ లోకంలో ఏది లేదు కాబట్టి బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. మరి భగవంతుడి యొక్క ఆత్మ జ్ఞానము మినహా ఇక ఆ జ్ఞానాన్ని మనం బోధ ద్వారా తెలుసుకోవడం తప్ప ఇక అన్యమైన సాధనం ఏదీ కూడా లేదు. మోక్షాన్ని పొందడానికి ఉన్న ఏకైక సాధనం బ్రహ్మ జ్ఞానాన్ని అధ్యయనం చేయడమే. అందుకే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. విద్యలన్నింటిలో కూడా గొప్ప విద్య ఏంటంటే బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విద్యయే గొప్పది అని అధ్యాత్మ విద్యా విద్యానాం అని చెప్పి కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్పారు. 32వ శ్లోకంలో చెప్పారు. మరి 13వ శ్లోకంలో ఏమని చెప్పారు? ఆ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ప్రతిరోజు నువ్వేం చేయాలట? నీకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేయవలసి ఉంటుంది. నీ వాక్కు ద్వారా నువ్వు ఏ విధమైనటువంటి విషయాలను పలకవలసి ఉంటుంది. స్వాధ్యాయం చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్పాడు. 17వ అధ్యాయంలో 15వ శ్లోకంలో 3వ పాదంలో చూడండి. స్వాధ్యాయం చెయ్యాలి అంటే స్వాధ్యాయాభ్యసనం అంటే నీ గురించినటువంటి నువ్వు అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారండి. మనమందరము కూడా దేహాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి అభ్యాసం చేస్తూ అవసరమైతే అంటే దేహ సంబంధమైన పోషణ కోసం అవసరమైతే పాపము కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే చుట్టూ ఉన్న లోకం సంపదలు సంపాదించడంలో ఏం చేస్తుంది? ధర్మాన్ని కూడా విడిచిపెడుతుంటే పక్కింటి వాళ్ళకు లేనటువంటి న్యాయం నాకెందుకు అని చెప్పేసి చుట్టూ ఉన్న సమాజాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మరి అభ్యాసం చేస్తున్నాం కాబట్టి పాపము చేయడానికి మనం ఏమాత్రము కూడా జంకును పొందటం లేదండి. ఎందుకు జంకును పొందటం లేదు? ఎందుకు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చేసేది అదే కదా! నేను చేస్తే మాత్రం ఏంటండి పాపం అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ఒకరినొకరు పోల్చుకుంటూ అవతలి వారు చేసేటటువంటి అధర్మం మనం ఏం చేస్తామంటే మనం కూడా ఆ అధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. మరి సత్పురుషులు కూడా సమాజంలో ఉండరా అంటే సత్పురుషులు సత్యాన్ని పట్టుకున్నటువంటి వారికి మొదట కష్టాలుంటాయి కాబట్టి వాళ్ళ యొక్క కష్టాలు చూసినప్పుడు మనకనిపిస్తుంది అబ్బా వీళ్ళు ధర్మం ధర్మం అని పట్టుకున్నారు ఏం బాగుపడ్డారు. ఆ పక్కవాడు చూడండి ధర్మాన్ని విడిచిపెట్టాడు హాయిగా బతుకుతున్నాడు. వాడిలాగా నేనెందుకు జీవించకూడదు అని చెప్పి ఏం చేస్తారు? అధర్మానికి ఏమవుతుంది అనంటే తొందర ఎక్కువ. ధర్మానికి నిదానం ఉంటుందండి. అధర్మంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎప్పుడు ఎలా ఉంటారంటే కృష్ణ పరమాత్మ చెప్తారు అద్భుతంగా. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం అంటారు. రజోగుణం ఎలా ఉంటుంది అంటే కోరిక కలుగుతుందట. తృష్ణ అండి కోరిక. అబ్బా ఈ విషయాన్ని అనుభవిస్తే బావుండు. మనసు ఏం చేస్తుంది? తొందర పెడుతుంది. అబ్బా ఈ ఈ పక్కింట్లో ఉన్న పండైతే ఎంత బావుందో తిందాం, తిందాం, తిందామని కోరిక పుట్టిస్తుందండి. సంగము అంటే ఆసక్తి. ఆసక్తి కలగగానే కోరిక కలుగుతుందండి.
ఇప్పుడు ఏమవుతుంది వెంటనే ఏం చేస్తామంటే, మనం ఆ వస్తువుని అనుభవించే ప్రయత్నంలో లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమ స్పృహ. అంటే అవతలి వాళ్ళ యొక్క పండుని, అవతలి వారి యొక్క వస్తువుని అనుభవించడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ కర్మ చేయడం పట్ల మనం ఉత్సాహం చూపుతాం. అలా చూపడం వల్ల నీకున్న మనశ్శాంతి పోతుంది. ఇప్పుడు పండైతే కోసుకున్నామండి, కోసుకున్న పండుని తిన్నామండి. తిన్నాక టెన్షన్ ప్రారంభమైంది. వాళ్ళు నిన్ననే ఈ పండు గురించి మాట్లాడారు. నాకేమో ఆ పండు కావాలనిపించింది. ఆ క్షణంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ పండు నేనే కోసుకున్నానని ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా చూసి వాళ్ళకి చెప్తే, వాళ్ళు మమ్మల్ని అడిగితే నేనేం సమాధానం చెప్పాలని అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటారు. పడతాం కదండీ మనందరం. ఇదంతా రజోగుణం అన్నమాట. అంటే ఒక పని చేసేటప్పుడు అప్పటికప్పుడు చేయాలనిపిస్తుంది. చేసిన తర్వాత బెంగ పట్టుకుంటుందండి. అయ్యో! వాళ్ళు చూసారేమో! చూస్తే నా పరిస్థితి ఏంటి? వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలని ఎన్నెన్నో రకాలైనటువంటి విషయాలన్నీ పోగు చేసుకుంటామనమాట. వాళ్ళిలా అడిగితే నేనిలా సమాధానం చెప్తాను. పండు కోసుకున్నానంటే, ఏమో మా ఇంటికి ఎవరైనా చిన్న పిల్లలొచ్చారని ఒక అబద్ధం చెప్దాం. ఇలా రకరకాల విషయాల గురించి ఆలోచన చేస్తాం. అంటే కాసేపు నీ మనస్సు అడిగిన కోరికను నువ్వు కంట్రోల్ చేయటం నీకు రానప్పుడు చూడండి ఎన్ని తంటాలు పడవలసి వస్తుందో. జాగ్రత్తగా ఉండటం కృష్ణ పరమాత్మ నేర్పిస్తున్నారు. నీ మనసుకి ఇప్పుడు కలిగినటువంటి కోరికను ఈ క్షణంలో నువ్వు నిగ్రహించటం నేర్చుకో అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే కృష్ణ పరమాత్మ ఈరోజు మనకి స్వధర్మం గురించి చెప్తున్నారు. స్వధర్మం అంటే ఏంటి? అర్జునుడికి గుర్తు చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు ఏం చెప్పాడండి? ఆత్మతత్వం గురించి చెప్పారు. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని 2వ అధ్యాయం 30వ శ్లోకంలో చెప్పారండి. ఏమంటున్నారు? మీరందరూ కూడా ఈ ఆత్మ చంపబడుతుంది అని చెప్పేసి, అంటే మీరు చనిపోతారని చెప్పేసి మీరు భయపడుతున్నారు కదా! మీరెప్పటికీ చనిపోరు. మీరు ధరించిన శరీరాలే చనిపోతాయి అనే విషయం చెప్పడం కోసం నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః అనే విషయం చెప్పారు. అంటే మీ శరీరాలు మాత్రమే పడిపోతాయి. మీ శరీరంలో ఉన్నటువంటి మీరు మాత్రం శస్త్రము చేత చంపబడరు. నీటి చేత తడపబడరు, అగ్ని చేత కాల్చబడరు, ఎండ చేత ఎండింపబడరు. ఇట్లాంటి సత్యాలన్నీ కూడా చెప్పారనమాట. ఈ మీ లోపటున్న మనస్సుని ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేరు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అని చెప్పి. అంటే చింతింప నలవి కానటువంటి మనస్సును మీరేం చేయాలి? మనస్సు చేత మాత్రమే తెలుసుకోగలరు. మనసులో ఉన్నటువంటి దేహ సంబంధమైన సంస్కారాలన్నీ విడిచిపెడితే తప్ప మీరు మీ లోపటున్న సత్యాత్మ అయినటువంటి మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఆయన ఏమంటున్నాడు ఇక స్వధర్మం గురించి మాట్లాడేటప్పుడు మీరందరూ మరణించరు. అంటే మీరందరూ అంటే కేవలం మనుషులేనా? కాదండి. 84 లక్షల రకాల ఉపాధులు అంటే మనుషులు, పక్షులు, తర్వాత అంటే అందుకే 4 రకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది శాస్త్రం. అండజములు, పిండజములు, ఉద్భిజములు, స్వేదజములు అని చెప్పేసి ఆ పరమాత్మ తన యొక్క సృష్టిని 4 విభాగాలుగా చేసుకున్నారనమాట. 4 విభాగాలుగా చేసుకొని 84 లక్షలంటే 21 ఇంటూ 4 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ పరమాత్మ సృష్టి చేశారనమాట. అలా సృష్టి చేసి అండములలో నుంచి పుట్టినటువంటివి పిండముల నుండి పుట్టినటువంటివి 21 లక్షలు అండజముల ద్వారా, 21 లక్షలు పిండజముల ద్వారా, స్వేదజములు నీటి ద్వారా, చెమట ద్వారా, నీరు అంటే చెమట కూడా వస్తుంది కదా, అవి 21 లక్షలు. తర్వాత ఉద్భిజములు భూమి నుండి పుట్టినటువంటి మొక్కలు, ప్రాణులు, ఎన్నో రకాల ప్రాణుల్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఈ ప్రాణులన్నీ కలిపి 84 లక్షల రకాల ప్రాణులు. అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ చంపబడదు. ఈ సత్యం తెలుసుకోండి ఫస్ట్. నేను ఒక చీమని చంపాననుకోండి, అంటే చీమ చనిపోయింది. చీమ ధరించిన శరీరం అంటే చీమ అంటే ఆత్మ ధరించినటువంటి శరీరం పేరు చీమ. ఆ చీమ చనిపోయింది కానీ మీరు అందులో ఉన్న ఆత్మనైతే చంపబడలేదు. దాని యొక్క మరణం నిర్ణయించబడింది. మీ కాలి కింద పడిపోయింది, అది చనిపోయింది. మళ్ళీ దాని యొక్క కర్మ ఫలాలను బట్టి మరొక శరీరం అందించబడుతుంది. అంటే జీవుడు తనను తాను తెలుసుకోనంత వరకు అనేక శరీరాలు పొందుతూ ఉంటాడు కానీ తానైతే శరీరం కాదు. అంటే సమస్త ప్రాణుల గురించి మాట్లాడినటువంటి శ్లోకం కృష్ణ పరమాత్మ. మరి అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం చంపబడదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి.
మీ దేహానికి వ్యాధి కలిగితే నాకు వ్యాధి కలిగిందని బాధపడకండి. ఈ దేహం మరణిస్తూ ఉన్నప్పుడు నేను మరణిస్తున్నానని ఏడవకండి. ఈ దేహానికి వృద్ధాప్యం వచ్చి వృద్ధాప్యం వల్ల కష్టపడుతుంటే ఇది నేను కాదు అని చెప్పేసి చింతన చెయ్యండి. ఇప్పుడు ఇది నాది అన్నప్పుడు ఎక్కువ శోకం అండి. ఇది నేను కాదు, నాది కాదు అని తెలిసిన తర్వాత కాస్త శోకం తగ్గుతుందండి. అంతే కదండీ! ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మన చేతిలో నుంచి జారిపోయిందండి. అంటే ఇప్పుడు మనకేదో రావాల్సినటువంటి వస్తువు ఒక రూ. 1,00,00,000 ఆస్తి మనకు రావాలండి. కానీ 50,00,000 వచ్చింది. ఇప్పుడు బాధపడుతున్నాం. నాకు వారసత్వంగా రూ. 1,00,00,000 రావాలి కదా! మరి 50,00,000 వచ్చాయి. మా అన్నయ్య గారు నా ఆస్తిని తీసేసుకున్నారని మనం ఎంత బెంగ పెట్టుకుంటాము. ఇదివరకు లేని ఆస్తి ఇప్పుడేమైంది? 50,00,000 కొత్తగా నీ సంపదలో యాడ్ అయితే మనమేం చేస్తాం? నాకు ధర్మంగా రూ. 1,00,00,000 రావాలి. 50,00,000 ఎందుకొచ్చాయని పోరాటం చేస్తాం. ఆ పోరాటం గురించి నేనొక కథ చెప్తానండి. మా గురువుగారు చెప్పినటువంటి కథ అండి. ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అంటే పూర్వకాలంలో కాశీ యాత్ర చేస్తే నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు గదా! వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బాగా ఎండగా ఉందండి. ఎండగా ఉంటే చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుంటే అటుగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా వచ్చి మూడో వ్యక్తి కూడా జాయిన్ అయ్యి ఆ చెట్టు కింద కూర్చున్నారట. అప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి గదండీ! ఆ వృక్షాల కింద వీళ్ళు కూడా కూర్చున్నారు. కూర్చుంటే మూడో వ్యక్తి అడుగుతున్నాడు కాసేపు కూర్చున్న తర్వాత, "నాకు బాగా ఆకలిగా ఉందండి. మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?" అని అడిగారు. ఇప్పుడు కాలమైతే హోటల్స్‌కి వెళ్లి తింటామండి. మరి అప్పటి కాలంలో అన్నీ వనాలను అంటే పెద్ద పెద్ద అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళాలి అంతా నడక. ఎక్కడైనా కొంతమంది ఎవరైనా ఆహ్, ఏమంటారు పెట్టేటటువంటి చిన్న చిన్న అన్న సత్రాలు ఏవైనా ఉంటే అక్కడ వాళ్ళు తెచ్చుకున్న పదార్థం అయిపోతే అక్కడ అన్న సత్రాలలో ఉచితంగానే విహారయాత్రలు చేసేటటువంటి అంటే విహారయాత్ర కాదు. తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కడున్నాయండి అప్పుడు? తీర్థయాత్రలు చేసేవాళ్ళు. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు వాళ్ళకి భోజనం పెడితే చాలా పుణ్యం అని చెప్పి, స్వయంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎప్పుడు వాళ్ళు భోజనం పెట్టే ఏర్పాట్లు డబ్బున్న వాళ్ళు కొంతమంది మనుషులను పెట్టి చేయించడం, లేకపోతే స్వయంగానే వాళ్ళే వండి పెట్టేటటువంటి ఆ కాలంలో మరి అలా ఉండేది. మరి ఇప్పుడు వీళ్ళు ఒక పెద్ద అరణ్యంలో ఉన్నారు. అక్కడ అడిగారనమాట. "మీ దగ్గర ఏమైనా ఉంటే పెడతారా?" అంటే, "ఆ! ఉన్నాయండి. కాకపోతే మా దగ్గర ఒకరి దగ్గర 3 చపాతీలు, ఒకరి దగ్గర 5 చపాతీలున్నాయి. ముగ్గురం ఎలా తినాలో మాకర్థం కాలేదు. ముగ్గురం ఉన్నాం. 9 చపాతీలుంటే ముగ్గురం 3, 3 తినేవాళ్ళమండి. మరి మా దగ్గర 8 చపాతీలే ఉన్నాయి. అవి ఎలా పంచాలో అర్థం కాక మేమేం మాట్లాడట్లేదు" అంటే, "పర్వాలేదండి. మీ 8 చపాతీలు ఇవ్వండి" అని చెప్పేసి 8 చపాతీలను ఒక్కొక్క చపాతీ 3 ముక్కలు చేసి 8 చపాతీలు 24 ముక్కలు చేస్తే అందరూ కూడా సమానంగా 8 ఇంటూ 3 అని మనమే చెప్పుకున్నాం గదా! ఒక్కొక్కరు 8 ముక్కలు తిన్నారట. ఇక తిని భోజనం పూర్తయిన తర్వాత ఇక వెళ్ళేటప్పుడు తిన్న వ్యక్తి ఏం చేశాడంటే మరి తిని ఊరికే వెళ్ళకూడదు కాబట్టి ఆయన దగ్గర కొంత డబ్బుందనమాట. 8 బంగారు కాసులు వాళ్ళకిచ్చారు. మీరిద్దరూ కూడా పంచుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళనుకుంటున్నారు, నీ దగ్గర 3 చపాతీలు 5 చపాతీలు ఇచ్చిన వ్యక్తి అంటున్నాడు, నువ్విచ్చింది 3 చపాతీలే గదా! నువ్వు 3 నాణేలు తీసుకొని నేను 5 చపాతీలు ఇచ్చాను గాబట్టి నాకు 5 నాణేలు ఇవ్వంటే, లేదు లేదు ఆయన ఇద్దరికీ ఇచ్చాడు గాబట్టి చెరు 4 తీసుకుందాం అన్నారు. వీళ్ళ లెక్క తేలకపోతే దగ్గరలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్లారట. రాజుగారు మాకు తీర్పు చెప్పండి అని చెప్పేసి వీళ్ళ అభిప్రాయాన్ని రాజుగారికి చెప్పారు. చెప్పినప్పుడు రాజుగారు ఎలా చెప్పినా వీళ్ళు వినట్లేదండి. ఇద్దరు ఒకాయనేమో 3 చపాతీలు ఉన్నటువంటి ఆయనేమో 4 ఇమ్మంటాడు. 5 చపాతీలు ఇచ్చిన ఆయనేమో నాకు 5 ఇవ్వమంటాడు. సరే నాయన ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు పొద్దున్నే మీకు నేను న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రి భగవంతుడిని వేడుకుంటున్నారనమాట. స్వామి నా రాజ్యంలోకి ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళ సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే. మరి నేను రేపు వీళ్ళకు ఇద్దరి మనసులు సంతృప్తి పడేలాగా నేను తీర్పు ఇవ్వకపోతే మాత్రం మరి రాజ్యంలో నేను సరైనటువంటి న్యాయం చెయ్యలేదనేటటువంటి అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుంది స్వామి. మీరు మాత్రమే నాకు రక్ష అని చెప్పేసి ఈశ్వరుడిని ప్రార్థన చేశారట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, "మరి నేను చెప్పిన న్యాయం మీకు నచ్చుతుందా?" అన్నారు. "అదేంటి స్వామి ఈ లోకాన్ని నడిపించేటటువంటి విశ్వ శాసనకర్త మీరే. మీరేది చెప్తే నేను అలాగే తీర్పుని చేస్తాను" అని చెప్పేసి నాకంటూ సొంత అభిప్రాయం ఏమీ లేదని కర్తృత్వాన్ని ఎవరికి అప్పజెప్పాడండి?
భగవంతుడికి అప్పజెప్పారు. అంటే ఇప్పుడు భగవంతుడికి అప్పజెప్తే భగవంతుడు చెప్పారట, 5 చపాతీలు ఇచ్చినటువంటి ఆయనకు 7 నాణాలివ్వు. 3 చపాతీలు ఇచ్చినటువంటి ఆయనకి ఒక్క నాణెం ఇవ్వంటే, అయ్యో స్వామి, మీకు మీరు జరిగిందంతా కూడా మీరు అందరిలో సాక్షిగా ఉంటారు. మీరు జరిగింది చూసారుగా స్వామి. 3 చపాతీలు ఇచ్చిన ఆయన 4 నాణాలు ఇవ్వమంటున్నాడు. 5 చపాతీలు ఇచ్చినటువంటి ఆయన 5 నాణాలు కావాలంటున్నారు. అక్కడే సమస్య పరిష్కారం కాలేదు. మరి అలాంటిది 3 చపాతీలు ఇచ్చినటువంటి ఆయనకు ఒక్క నాణెం ఇస్తే ఆయన ఊరుకుంటాడా స్వామి అని చెప్పేసి రాజుగారు అడిగితే, భగవంతుడు అన్నాడట, 3 చపాతీలను గనక మీరు ఎన్ని భాగాలు చేశారు? 9. అంటే 3 మూళ్ళ 9 భాగాలు చేశారు. 8 భాగాలు ఇచ్చిన వాడే తిన్నాడు. ఒక్క భాగమే కదండి అవతల వ్యక్తికి ఇచ్చింది. మరి ఇక్కడ 5 చపాతీలు ఇచ్చిన వాడు 15 ముక్కలయ్యాయి. మరి 8 ముక్కలు మరి వచ్చినటువంటి బాటసారికి పెట్టారు. 7 ముక్కలు ఆయన తిన్నాడు. 7 ముక్కలు తిన్నందుకు 7 ముక్కలు బాటసారి ఏం చేశాడు? 7 ముక్కలు మరి 5 చపాతీలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరే తీసుకున్నాడు కాబట్టి 7 నాణాలు ఆయనకివ్వండి. 3 చపాతీలు ఉన్న ఆయన 8 ముక్కలు తిన్నాడు. ఒక్క ముక్క మాత్రమే బాటసారి తిన్నాడు కాబట్టి మరి ఇలా పంచు అని చెప్పేసి చెప్పారు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? చూస్తారనమాట ఎవరికి ఎంత పుణ్యం ఉంది. వారి యొక్క పుణ్యాన్ని బట్టే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఆ వస్తువు దొరుకుతుంది తప్ప, వీళ్ళు ఎంతటి పోరాటం చేసినా మీకు ఆ వస్తువు దొరకదు. ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నారు? నాకు న్యాయంగా ₹1,00,00,000 రావాలి కదా, ఎందుకు 50 లక్షలే వచ్చాయి? మనమేమంటాం? పెద్ద మనుషులందరూ కలిసి నన్ను అన్యాయం చేశారు అని చెప్పేసి ఇతను నింద చేస్తాడు. పరమాత్మకు తెలుసు నీ పుణ్యాన్ని బట్టే నీకు భాగం చేస్తాడు గాని, నీకు పుణ్యం లేకుండా భగవంతుడు ఈ కుటుంబంలో నువ్వు వారసుడిగా పుట్టావని చెప్పేసి నీకు ఇవ్వడు. అంటే పరమాత్మ నిర్ణయాలు అలా ఉంటాయి కాబట్టి మనుషులను మనం ఏం చేస్తామంటే, నన్ను కావాలని వాడు మోసం చేశాడు, నాకు రావాల్సిన ఆస్తిని ఇవ్వలేదని చెప్పేసి వాడు ఏడుస్తాడు. భగవంతుడికి అన్నీ తెలుసు. నీకు ఎంత అనుభవించాలని నువ్వు చేసుకున్న కర్మలను బట్టి నేను నిర్ణయించానో అంత మేరకు మాత్రమే నీకు అందుతుంది తప్ప, నువ్వు ఎంతటి ప్రయత్నం చేసినా, ఎవరిని శత్రువులుగా చూసినా, ఎవరితో స్నేహంగా చేసి అవతలి వాళ్ళ దగ్గర నుంచి సంపద లాగాలి అని ప్రయత్నం చేసినా నువ్వు దానిని పొందలేవు అనేది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి నీ స్వధర్మం ఏంటి, నీ స్వధర్మం ఏంటి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మాద్యుద్ధాశ్రేయోన్యక్షత్రియస్య న విద్యతే. ఇక్కడ ఏమంటున్నారంటే, అర్జునుడికి క్షాత్రధర్మం ఉంది. క్షాత్రధర్మం అంటే అధర్మంగా ప్రవర్తించేటటువంటి రాజ్యాలను పరిపాలించే పాలకులను ఓడించి మరి తన రాజ్యంలో ధర్మాన్ని స్థాపించవలసినటువంటి బాధ్యత రాజుకు ఉంది. క్షత్రియుడిగా పుట్టిన రాజుకు ఉంది కాబట్టి క్షాత్ర ధర్మం గురించి మాట్లాడారు అని చెప్పేసి అప్పటికప్పుడు మనం అనుకోవచ్చు. కానీ మరి కృష్ణ పరమాత్మ క్షత్రియుడికి మాత్రమే ఆ ధర్మం చెప్తే, అర్జునుడు క్షత్రియుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ధర్మం ఆయనకు ఆ ధర్మం చెప్పడం కోసం అంటే, ఆ ధర్మం చెప్పడానికి భగవద్గీతలో ఎందుకు చెప్పాడండి? భగవద్గీతలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి మనందరికీ ప్రామాణికమైన గ్రంథం ఎందుకయింది? మనం చేసే యుద్ధం ఏముంది? ఆనాటి కాలంలో యుద్ధాలు ఉండేవి. ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన ధర్మాన్ని స్థాపించడం ఆయన యొక్క బాధ్యత కాబట్టి ఆయన చేసుకుంటాడు. మనకి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా ఉంది. కృష్ణ పరమాత్మ పైకి చెప్పి, అందుకే గ్రంథం మన ఇంట్లో ఉందనుకోండి, భగవద్గీత మన ఇంట్లో ఉందనుకోండి, మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్న విషయంలో పరమాత్మ చెప్పినటువంటి పారమార్థికమైన సత్యం మనకు అర్థం కాదు. అందుకే బోధో అన్య సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం అంటారు. అంటే బోధ ద్వారా మాత్రమే ధర్మ సూక్ష్మములను అర్థం చేసుకోగలిగినటువంటి స్థాయి మనకు కలుగుతుంది అని చెప్పేసి పరమాత్మ అనుభూతి పొందినటువంటి పెద్దల ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని పొందవలసి ఉంటుందని శాస్త్రమునందు పరమాత్మ తెలియచేశారు. కాబట్టి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం? స్వధర్మమపి చావేక్ష. ముందు అర్జునుడికి ఏం చెప్పారో యథాతథంగా చెప్పుకుందాం, తర్వాత ధర్మ సూక్ష్మం గురించి మాట్లాడదామండి. ఇక్కడ యథాతథంగా ఏం చెప్పారు? స్వధర్మమపి చ అవేక్ష. అవేక్ష అంటే చూచిన, స్వధర్మాన్ని బట్టి చూసినా నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు నీ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. అంటే నీకు
ఈ ఈ కర్మ చెయ్యకుండా నువ్వు తప్పించుకోవడానికి నీకు అర్హత లేదు. వికంపితుం అర్హసి అన్నాడు. అంటే నువ్వు నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి విడిచిపెట్టడానికి వీల్లేదు. ధర్మాద్యుద్ధాశ్రేయోన్య క్షత్రియస్య న విద్యతే. అంటే క్షత్రియుడిగా పుట్టినటువంటి నీవు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. ధర్మమునందు చెప్పబడినటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ ఆచరించవలసిందే అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే అర్జునుడికి నువ్వు యుద్ధం చేయాలి నాయనా, నువ్వు యుద్ధం చేయకుండా నేను రాజ్యాన్ని మా సోదరులకి ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్తున్నావే, అలా వెళ్ళడం తప్పు. అధర్మంగా ఉన్నటువంటి మరి వాళ్ళందరినీ కూడా సంహరించి ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి క్షత్రియుడికి ఉంది కదా. అందుకోసం అని చెప్పేసి నువ్వేం చేయవలసి ఉంటుందంటే యుద్ధం చేయవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ధర్మ సూక్ష్మం గురించి మాట్లాడుకుందాం. ధర్మ సూక్ష్మమే ప్రధానమైనదండి. కేవలం మనం గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు సాధారణమైనటువంటి ధర్మమే, సాధారణంగా అక్కడ చెప్పబడిన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. అర్జునుడిని ఇలా ప్రోత్సహించాడు అని చెప్పేసి మాత్రమే చెప్పుకుంటాం. మరి మనం తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఏంటంటే స్వధర్మమపి. ఆయన క్షత్రియులను ముందు వాడా. స్వధర్మం, నీ స్వధర్మం ఏంటి? నీ యొక్క స్వధర్మం ఏంటి అంటే ఈ దేహ సంబంధమైనటువంటి జ్ఞానమే మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇదంతా అజ్ఞానం అంటారు. ఈ దేహానికి సంబంధించి మరి ఏం చేయాలి? భార్య బిడ్డలను పోషించుకోవడానికి అవసరమైతే అబద్ధాలు కూడా ఆడవచ్చు, అవసరమైతే పాపాలు కూడా చెయ్యవచ్చు అనే చట్టాలు మనం చేసుకున్నాం. కానీ పరమాత్మ ఏమంటున్నారు? ఇలాంటి చట్టాలు చెప్పలా. నీ భార్య బిడ్డలను పోషించుకోవడానికి నువ్వు ధర్మపదంలోనే నడవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే నువ్వు ఈ శరీరం కాదు కాబట్టి, నీవు స్వస్వరూపమైన ఆత్మవే నువ్వు కాబట్టి నీ స్వస్వరూపమైన ఆత్మ యొక్క ధర్మాలనే నువ్వు పాటించాలి. కానీ దేహాన్ని పోషించుకోవడం కోసం అని చెప్పేసి అధర్మాన్ని విడిచిపెట్టి పాపపు కార్యాలు చేసి ఈ దేహాన్ని పోషించుకోవడం అనేది నీ యొక్క ధర్మము కాదు అనే సత్యం మనకు చెప్పారు. అంటే ఇంతకు ముందే నువ్వు ఆత్మవి అని చెప్పారండి. నువ్వు ఆత్మవి అని చెప్పాక నీ స్వధర్మం ఏమైంది? నువ్వు స్వస్వరూపమైన ఆత్మవే అయి ఉన్నావు. కానీ ఇంకా దేహం గురించి కృష్ణ పరమాత్మ చెప్తారా? ఆయన 11వ శ్లోకం నుంచి ప్రారంభించారండి. నువ్వు ఆత్మవి అని చెప్పారు. మరి 30వ శ్లోకం వరకు నువ్వు ధరించినటువంటి దేహమే పడిపోతుంది, ఆత్మ మరణించదు అనే సత్యం చెప్పారు. దేహానికే వ్యాధి ఉంటుంది, దేహానికే మరణం ఉంటుంది, దేహానికే దుఃఖం ఉంటుంది, కానీ నీకు దుఃఖం లేదు. నువ్వు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవే కానీ నువ్వు దేహం కాదు అని చెప్పాక ఇంకా అర్జునుడికి నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి నువ్వు ఈ ధర్మం పాటించాలని చెప్పారా? చెప్పలేదండి. ఆయన ఏం చెప్పారు? చిట్ట చివరికి అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అని చెప్పి 18వ అధ్యాయం 73వ శ్లోకంలో చెప్పారు. నా అజ్ఞానం అంతా పోయింది అన్నాడు. ఇన్ని శ్లోకాలు చెప్పాక చెప్తాడు ఆయన. ఇన్ని విషయాలు బోధించాక ఇక్కడే చెప్పేశాడండి. అసలు సత్యమంతా చెప్పేశాడు. నీ యొక్క స్వధర్మం ఏమిటి అంటే ధర్మాన్ని స్థాపించడమే ఈ భూమి మీద నీ యొక్క ధర్మము. నువ్వు ఆత్మస్వరూపము, నువ్వు ఈ జగత్తుకు నువ్వు సృష్టికర్తవు నువ్వే కాబట్టి నువ్వు సృష్టించినటువంటి సృష్టిలో అధర్మంగా ప్రవర్తించే వారిని అంతము చేయవలసిన బాధ్యత కూడా నీదే అనేటటువంటి ధర్మాన్ని మనకు ఆయన ఒక 20 శ్లోకాలను బోధించిన తదుపరి వెంటనే మనకు మన యొక్క ధర్మాలను గుర్తు చేస్తున్నాడు. చూడండి, పిల్లవాడిని స్కూలుకు పంపించాలంటే వాడికి ఎన్ని విషయాలు చెప్పాలండి? ఎలా చెప్తాం స్కూల్కి వెళ్ళాలంటే? నాన్నా, నీకు స్కూల్లో ఎంత మంది స్నేహితులు ఉంటారో తెలుసా? మన ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అక్కయ్య స్కూలుకు పోతుంది, నువ్వు ఒక్కడివే ఉంటావు, నువ్వు ఇంట్లో బోర్ కొడుతుంది కదా. లేదమ్మా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాతో ఆడుకుంటావు, నాకు చాలా పనులు ఉన్నాయి కదా, నేను నీతో మొత్తం సమయం గడపలేను, ఎప్పుడు బొమ్మలతోనే ఆడుకోవాలి. నీకేదైనా సంతోషం వస్తే పక్క స్నేహితుడు ఉంటే వాడికి ఆ మాట చెప్పొచ్చు, వాడి దగ్గర ఏదైనా ఉంటే నువ్వు తీసుకోవచ్చు, నీ దగ్గర ఉంటే వాడికి ఇవ్వచ్చు. టీచర్లు చాలా మంచి మంచి మాటలు చెప్తారు, పాటలు పాడతారు, ఆటలు ఆడిస్తారు. మీ స్కూల్లో ఎన్నో ఆడుకునే పరికరాలు ఉంటాయి, మన ఇంట్లో అన్ని పరికరాలు లేవు. ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్తే వాడికి స్కూలుకు వెళ్ళాలనేటటువంటి తాపత్రయం పెరుగుతుంది. ఎప్పుడైనా ఒక రోజు సెలవు వస్తే, అమ్మా నేను స్కూల్కి వెళ్తానమ్మా, టీచర్లు ఎన్నో పాఠాలు చెప్తారమ్మా, ఎన్నో మా ఫ్రెండ్స్ ఉంటారమ్మా,
అని చెప్పేసి ఎన్నో విషయాలు వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తాడు. అంటే నువ్వు స్కూలుకు వెళ్ళను అన్న పిల్లవాడిని ఇంట్లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడారు. ఇంట్లో ఏ లోపాలున్నాయి? నీతో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. నీతో నేను పూర్తి సమయం గడపలేను. స్కూల్లో అయితే టీచర్లు నీతో ఎప్పుడూ ఉంటారు. స్నేహితులు నీ పక్కనే ఉంటారు. నీ పక్కనే నువ్వు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. కాసేపు పడుకోవాలంటే పడుకోవచ్చు. ఇలా అన్నీ ఉన్నాయి నాన్న అని చెప్పేస్తే వాడు స్కూలుకి వెళ్ళడానికి ఇష్టపడతాడు. పైగా నీకేం కావాలో చెప్పు సాయంత్రం డ్యాడీతో చెప్పి తెప్పిస్తానంటే వాడు పరమ సంతోషంతో స్కూలుకి వెళ్తాడు. మమ్మీ స్కూలుకి వెళ్ళమంది. అక్కడ చాలా మంచి విషయాలున్నాయి. మళ్ళీ వచ్చేటప్పుడు గురించి ఆలోచించుకుంటాడు వాడు. మా డ్యాడీ ఈరోజు నాకు అది తీసుకొస్తాడని చెప్పి. అంటే మనం ఏం చేస్తున్నాం? పిల్లవాడిని స్కూలుకు వెళ్ళడానికి ప్రేరేపించడంలో నువ్వు చెప్పిన మాటలే కదండీ ప్రభావితం చూపింది. అదే విధంగా మన మనసుకు కూడా చెప్పాలి. జన్మాంతర సంస్కారాలు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి అభ్యాసాలు. అంటే పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నం చేత మనం సంపాదించుకున్న అభ్యాసము, ఇవన్నీ కలగలిపి మనం ఏం చేస్తున్నాం? ఈ దేహానికి సంబంధించిన కోరికలు కోరుకుంటుంటే, ఇప్పుడు మనం సద్గురువు చెప్పిన జ్ఞానము పట్ల విశ్వాసము చేత మనం ఏం చేయాలి? నేను ఈ దేహం కాదు. ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ కొద్ది రోజులే మనతో ఉంటాయి. ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా నశించిపోయేవి. వీటన్నింటినీ నడిపించడానికి కావలసిన శక్తినిచ్చే ఆత్మయే నేను అని చెప్పి మనం ఏం చేయాలి? మన మనసుకు గనక ఇటువంటి జ్ఞానం అందిస్తుంటే, అంటే నీ యొక్క స్వధర్మం ఏమిటి అంటే, నువ్వు ధర్మాన్ని కాపాడడానికే నువ్వు పుట్టావు కానీ, అంటే నీకు ఈ శరీరం ఇవ్వబడింది కానీ, ధర్మాన్ని విడిచిపెట్టి కర్మ చేయడం కోసం కానే కాదు. నీ నువ్వు ధరించిన దేహ బంధాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టడం కుదరదు అనే సత్యం అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మనందరికీ కూడా చెప్తున్నారు. నువ్వు ఆత్మవి కాదు అని మనం ఇప్పటి వరకు కూడా ఆలోచన చేసాం. ఇప్పుడు నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని 1కి 10 సార్లు చెప్పాలి. 20 శ్లోకముల యందు చెప్పారన్నమాట. నువ్వు ఆత్మవి, నీ స్వధర్మం ఏంటి? నువ్వు ఆత్మగా నిలబడాలి. అన్ని శ్లోకాల తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలకి ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటల పట్ల విశ్వాసం కలిగి, ఆహా నేను ఈ దేహం కాదా, ఇందులో ఉన్నటువంటి ఆత్మయ అనేటటువంటి ఆలోచన స్థిరపడిందండి. ఇప్పుడు వింటాము, పలానా చోట మామిడి పండు ఉందండి బాగుంటుంది అన్నారు, కానీ నమ్మము. ఎవరైనా ఆ మామిడి పండు తెచ్చుకొని తిన్నవాళ్ళు చెప్తున్నారు చాలా బాగుందండి, ఆ పండు గురించి మొదట చెప్తే నేను కూడా నమ్మలేదు, ఆ పండు కాకపోతే ఆ పండు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ ఆ పండు తెచ్చుకొని తిన్నానండి, జీవితంలో ఎప్పుడూ ఆ పండు రుచి, అంత గొప్ప పండు రుచి తినలేదండి అని ఎవరైనా వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్పారనుకోండి, అలా చెప్పగానే మనం అనుకుంటాం ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, నేను ఇప్పటి వరకు అనుభవించినటువంటి ఫలాలు వేరట, వాళ్ళు అనుభవించినటువంటి ఫలం యొక్క గొప్పతనం వేరట, నేను కూడా వెళ్తానని ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని మనం ఏం చేస్తాం? ఆ పండుని తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకు పెద్దలు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యులు, వివేకానందుడు, వీళ్ళందరూ మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నారు. మనమందరం సంపదల కోసం తాపత్రయపడుతున్నాం, వాళ్ళకి సంపదలు వద్దంటున్నారు, దేహమే నేను కాదంటున్నారు, ఈ దేహాన్ని సాక్షిగా చూస్తున్నారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? మనకి ఇన్ని సంపదలున్నా, ఇంతమంది బంధువులున్నా, ఇన్ని విషయాలున్నా మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళు ఏది పెట్టినా తింటారండి. మనం కోరినటువంటి పదార్థాన్ని వండుకొని తింటున్నాం, తిన్నా మనం ఆనందంగా లేము. మరి వాళ్ళకి ఎవరో ఏదో ఒక పండు తెచ్చిస్తే ఆ పండు తిని కడుపు నింపుకుంటారు. ఎవరికి వాళ్ళకి ఇది కావాలనే కోరిక లేదు. మనం మాత్రం ఉదయం లేచినప్పటి నుంచి ఈ రోజు మనం పొద్దున నుంచి సాయంత్రం వరకు ఈ రోజు తిన్నది రేపు తినకుండా ఓ 10 రోజుల వరకు మార్చి తింటూ, మళ్ళీ 10 రోజుల తర్వాత ఆ రోజు ఇడ్లీ తిన్నాను మళ్ళీ తింటే బాగుండని తిన్నవే తింటూ అనుభవించినవే అనుభవిస్తూ మన జీవితాన్నంతా కూడా ఏం చేస్తున్నాం? ఇంద్రియాల యొక్క లౌల్యానికి మనమందరము కూడా లొంగిపోతూ ఉన్నామండి. అలా లొంగిపోతూ మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? భగవంతుడు మనకి సాధన చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఉపకరణమైనటువంటి శరీరాన్ని నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతూ మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనం ఎన్నో కోట్ల జన్మలలో మనం పొందినటువంటి ఏదైతే, అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం వల్ల పొందినటువంటి శరీరాన్ని
మరి ఇంద్రియాల యొక్క సుఖం కోసం త్యాగం చేస్తూ మనల్ని మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి ఉపాధి మానవ ఉపాధి. మరి అంటే ఈ రోజు గనక నువ్వు గనక చేసినటువంటి కర్మ ఎవరినైనా ఇబ్బంది పెట్టిందనుకోండి, మనం ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు మహాత్ములు అయ్యారనుకోండి, ఆ మహాత్ముల యొక్క పాపము, అంటే మహాత్ములను మనం ఇబ్బంది పెట్టినందుకు వచ్చిన పాపము కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు మనం ఆ నీచమైన ఉపాధులను పొందవలసి వస్తుందట. అంటే మన యొక్క ప్రవర్తన ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో కూడా మనం అజాగ్రత్తగా ఉండటం కుదరదు అని చెప్పేసి మరి మహాత్ములైనటువంటి వాళ్ళు మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే నీ లోపట ఉన్నటువంటి సత్యమైన ఆత్మయే నువ్వు కాబట్టి ఇప్పుడు నీ స్వధర్మం ఏంటి? ధర్మాన్ని స్థాపించడమే నీ యొక్క స్వధర్మం. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల గురించి కృష్ణ పరమాత్మ ఎక్కడ వివరణిస్తారంటండి, 18వ అధ్యాయంలో చక్కగా వివరిస్తారు. ఏమంటారు అంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిష్ఠిత స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటాడు. అంటే మనం తెలుసో తెలియకో ఈ దేహంతో చేసినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ కర్మఫలాల ద్వారా వచ్చిన పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్నంతా పోగొట్టుకోవడానికి నీ యొక్క కర్తవ్యం ఏంటంటే స్వభావ నియతం కర్మ. నీ యొక్క స్వభావం ఏంటి? నీవు ప్రత్యేగాత్మవే. ప్రత్యేగాత్మ అంటే ఎక్కడైనా చెప్పారా అంటే మళ్ళీ సందేహం కలుగుతుందేమో. 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారనమాట. స్వభావో అధ్యాత్మముచ్యతే అంటారు. నీ స్వభావం ఏంటి అంటే నువ్వు ప్రత్యేగాత్మవి అని చెప్తారు. మనమేమంటాం, నేను ఈ దేహం కదండి, నా పేరు ఫలానా కదండి, నేను స్త్రీని కదండి, పురుషుడిని కదండి అని మనం అంటున్నాం. కానీ స్త్రీయా, పురుషుడా, పశువా, పక్ష అని చెప్పట్లేదు. లోపట 84 లక్షల రకాల ఉపాధులలో ఉన్నటువంటి మరి సత్యమైనటువంటి స్వరూపం ఏంటంటే ఆత్మ. మరి నువ్వు ప్రత్యేగాత్మవే. భగవంతుడి యొక్క అంశమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమే, నాశనము లేనటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆత్మయే నీవు. కానీ ఈ దేహము నువ్వు కాదన్నప్పుడు నీ యొక్క ధర్మం ఏంటి? నీ యొక్క స్వభావం ఏంటి? నువ్వు స్వస్వరూపమైన ఆత్మవి. అంటే నువ్వు స్వస్వరూపమైన ఆత్మగా నీవు ఏ విధంగా జీవించాలని నువ్వు శాసనం చేశావో ఆ శాసనాల మేరకు నువ్వేం కావాలి? కర్మకు బద్ధుడవయ్యి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. అలా నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు తెలుసో తెలియకో అజ్ఞానం చేత మనం ఎవరినైనా మాటల చేత బాధ పెట్టినా, మన మనసులో ఎవరి గురించైనా చెడు తలంపు చేసినా, మన శరీరం చేత ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, ఇలా చేసినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి వికరణముల వల్ల వచ్చినటువంటి ఏదైతే కిల్బిషం అంటే పాపం ఉందో ఆ పాపం అంతా పోతుందట. అంటే శాస్త్రము చెప్పిన మేరకు నువ్వు కర్మ చేసి భగవంతుడు శాస్త్రమునందు ఏం చెప్పారో చెప్పినటువంటి దాని విధంగా నువ్వు కర్మ చేస్తే నీవు చేసినటువంటి పాపపు కర్మలన్నీ పోగొట్టుకొని నీ స్వస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంగా, ప్రత్యేగాత్మ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నువ్వే బ్రహ్మముగా మారటానికి కావలసినటువంటి స్థితిని నువ్వు పొందుతావు. అంటే నువ్వు ముందు నమ్మాలి. ఇప్పుడు ఒక ఆయన ఏం చెప్పాడు? మామిడి పండు బాగుందండి అన్నారు. రమణులు ఏమన్నారు? ఆత్మానందంలో గొప్పతనం ఉంది అన్నారండి. ఆత్మానందం యొక్క అనుభూతిని పొందుతూ వాళ్ళ యొక్క తీరు ఎలా ఉందో మనం గమనించాం కాబట్టి ఇప్పుడు మనకేమనిపిస్తుంది? మనం కూడా కొంత సాధన చేసుకుంటే బాగుండు, ఆ సాధన ప్రకారంగా మనం కూడా బ్రహ్మానందాన్ని అనుభూతి పొందితే బాగుండు అని మనం అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు నీ యొక్క సంకల్పం గట్టిగా ఉందనుకోండి. సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా మరి నువ్వు అనుకున్నటువంటి దానిని పొందేందుకు నువ్వు ప్రయత్నం చేస్తావు. సంకల్పం యందు లోపం ఉందండి. అవుతుందో కాదో, మనం ఒక పని ప్రారంభించినప్పుడు అవుతుందో కాదో అనేటటువంటి సందేహం ఉంటుంది. నువ్వే అనుకుంటున్నావు, సందేహం జరుగుతుందో జరగదో. ఒకవేళ మనకు సందేహం ఉందనుకోండి, అప్పుడు భగవంతుడికి ఒక విన్నపాన్ని చెప్పాలి. స్వామి, నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నానండి, ఈ పని చేస్తే కాస్త మంచి జరుగుతుందనేటటువంటి ఆలోచన కలుగుతుంది. నేను కోరిన కోరిక గనక ధర్మమే అని మీరు అనుకున్నారనుకోండి, అలా అనుకుంటే మాత్రం నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి స్వామి అని చెప్పి భగవంతుని వేడుకోవాలి. ఇప్పుడు మనం ఒక పని ప్రారంభిద్దాం అనుకున్నాం,
ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక అవాంతరం ఉంది అనేటటువంటి డౌట్ నీకొస్తుంది. అలా నీకు సందేహం కలుగుతున్నప్పుడు నువ్వు వెంటనే ఎవరిని ఆశ్రయించవలసి ఉంటుంది? భగవంతుడికి ఒక విన్నపాన్ని పెట్టుకో. భగవంతుడికి నువ్వు చేసినటువంటి విన్నపం ఏమవుతుంది అంటే, ఆ విన్నపము పరమాత్మ ఏం చేస్తారు? అంటే నువ్వు సందేహపడుతున్నావు, ఇలా జరగకూడదు స్వామి అని పరమాత్మను వేడుకుంటున్నావు. కానీ ఖచ్చితంగా జరగాలి, జరుగుతుంది. జరిగితే ఇంతమందికి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి, మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నప్పుడు పరమాత్మ నీకు సహాయపడతాడు. అంటే పరమాత్మ యొక్క సహాయం మనకు అందాలి అంటే మనం ఏం చేయాలి? నీవు మొదట సందేహించకూడదనే సత్యం నువ్వు గుర్తుపెట్టు. అంటే నువ్వు చేసే పని 10 మందికి ఉపకారం జరిగేటటువంటి పని అయినప్పుడు, ఆ పని జరగదు అనేటటువంటి సందేహం కలిగినప్పుడు, ఆ సందేహాన్ని మనం పరమాత్మకు చెప్పుకొని, సహాయం చెయ్యండి స్వామి అని పరమాత్మను అర్జించినప్పుడు, ఆ పరమాత్మకు మనం చేసినటువంటి ప్రార్థన గనక భగవంతుడికి న్యాయమే, సమ్మతమే అనిపించిందనుకోండి. అలా సమ్మతమే అనిపించగానే భగవంతుడు ఏం చేస్తారు? మనం కోరుకున్న కోరికను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వర్షం వస్తుందండి. మనం ఏదైనా ఒక పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఆ పూజ నిర్విఘ్నంగా జరగాలి స్వామి. మరి పూజ యందు మరి వర్షం వస్తే ఆ పూజ జరగడంలో మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులుంటాయి. ఈ ఒక్క పూట వర్షం రాకుండా ఉండాలి స్వామి అని మనం వేడుకున్నాం. వేడుకోవడంలో 10 మంది యొక్క లబ్ధిని చూసాం. 10 మందికి అంటే ఒక పూజా కార్యక్రమం నందు అనేక మంది మరి ఎంతో కొంత వాళ్ళ యొక్క పాపాన్ని పోగొట్టుకొని వాళ్ళు కూడా మరి ఆహ్, ఎలాంటి వాళ్ళు కూడా మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మరి తమను తాము తెలుసుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం పాపం పోగొట్టుకోవడానికి. మరి వాళ్ళ యొక్క పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకోవడానికి ఇవాళ ఒక పూజ జరుగుతుంది. ఆ పూజ జరుగుతున్నప్పుడు వర్షం అనేటటువంటి అవాంతరం వస్తే అందరూ ఇంటిలో నుంచి బయటికి రాలేరు. అందుకోసం మీరు సహాయం చేయండి స్వామి అని మీరు ప్రార్థన చేశారనుకోండి. ఈ ప్రార్థనలో మీ యొక్క స్వార్థం ఏమైనా ఉందా? ఏమాత్రం లేదు. అవతలి వారి యొక్క క్షేమము, అవతలి వారి యొక్క ఉపకారాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు భగవంతుడికి విన్నవించుకున్నాం. కృష్ణ పరమాత్మ ఏమైనా చేయగలుగుతాడా? వర్షాన్ని నిలుపుదల చేయగలుగుతాడా? మరి వరుణదేవుడు కదండీ వర్షాన్ని కురిపించేది, నిలుపుదల చేసేది. పరమాత్మకి ఏమైనా ప్రమేయం ఉందా అంటే, దానికి ఏమాత్రం సందేహం లేదండి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి సుజామిష అని చెప్పాడు. అంటే తపామి ఎండ ద్వారా, సూర్యుడి ద్వారా తపింపచేసేది ఆ పరమాత్మయే. అదే విధంగా వర్షాన్ని కురిపించేది కూడా వరుణదేవుడికి ఆజ్ఞనిచ్చి కురిపించేది కూడా మరి ఈశ్వరుడే కాబట్టి తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అంటే నిలుపుదల చేయగలిగిన అధికారము, కురిపించగలిగిన అధికారం, ఎండ చేత తప్పించగలిగిన అధికారం, ఎండ నుంచి రక్షించగలిగిన అధికారం పరమాత్మకుంది అని చెప్పగలిగినటువంటి శ్లోకం ఎక్కడ ఉంది అంటే 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారండి. 19వ శ్లోకంలో చెప్పారు. అంటే ఇప్పుడు భగవంతుడికి వేడుకుంటున్నారు. ఏ రూపంలో వేడుకోవాలండి మరి? ఇప్పుడు శ్రీరామ అనండి, కృష్ణ అనండి, మీకిష్టమైన దేవత, మీకిష్టమైనటువంటి ఒక మీ కుల దేవతను ప్రార్థించండి. లేకపోతే మీ బజార్‌లో ఉన్నటువంటి ఒక గ్రామ దేవతను అడగండి. ఎవ్వరిని అడగండి. అంటే రూపములు వేరుగా ఉన్నా ఉన్నది మాత్రం ఒక్కటే శక్తి, ఆత్మశక్తి అండి. మనమంటాం, అయ్యో! ఈమె చిన్న దేవతేమో, ఈ చిన్న దేవతకు అంత అధికారం ఉంటుందండి, వర్షాన్ని నిలుపుదల చేయగలిగిన అధికారం ఉందంటే, పరమాత్మ ఒక మనిషి. ఒక మనిషి తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకుంటే సాక్షాత్తు ఈశ్వరుడవుతారంటున్నారు. మరి ఒక దేవతగా ఉన్నటువంటి వారిలో ఆత్మశక్తి లేదా? ఈ అమ్మవారు కేవలం ఈ ఊరినే కాపాడుతుందా? ప్రపంచాన్ని కాపాడుతుందా? జగత్తును కాపాడుతుందా? అంటే జగత్తును కాపాడగలిగిన శక్తి ప్రతి దేవతకి ఉంది. ప్రతి మనిషికి ఉంది. ప్రతి చీమకు ఉంది. ప్రతి ప్రాణికి ఉంది. అన్ని ప్రాణులకు కూడా మరి ఈ సృష్టిలో జరిగే ప్రతి దానిని కూడా నిలుపుదల చేయగలిగినది అధికారము, తర్వాత దానిని నడిపించగలిగిన అధికారం ఉంది. కానీ తెలుసుకోవడంలో లోపముంది. అంటే నీ యొక్క సృష్టిలోనే అంటే నీ యొక్క దృష్టిలోనే సృష్టి ఉంది కానీ, మరి నీ యొక్క దృష్టిలో లోపం ఉంటే మాత్రం సృష్టి కూడా నీకు లోపంతోనే కనపడుతుందండి. అందుకే
దృష్టి సృష్టివాదము అని చెప్పేసి చెప్తారండి. అంటే పచ్చకామెర్లు కలిగినటువంటి వాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు ఈ దేవతకు ఈ ఊరిని మాత్రమే కాపాడగలిగే అధికారం ఉందనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ దేవత ఆ ఊరి వరకే కాపాడుతుంది. ఈ దేవత ఈ ప్రపంచంలో ఉన్న ఎవరినైనా కాపాడగలదు అని మీరు నమ్మారనుకోండి, ఖచ్చితంగా ఆ దేవత ఏం చేస్తుంది? మిమ్మల్ని ఈ లోకంలో ఎవరిని ఎక్కడున్న వాళ్ళనైనా కాపాడుతుంది. అంటే మన యొక్క దృష్టి ఆత్మ దృష్టిగా మార్చుకున్నామనుకోండి, నీ కళ్ళకు ఎవరిని చూసినా ఆత్మయే కనబడుతుందనుకోండి, ఇప్పుడు నీకు ఎవరి వలనైనా ఉపకారం జరుగుతుందనేటటువంటి సత్యం మీరు తెలుసుకోగలుగుతారు. అంటే ఇక్కడ అంతటా భగవంతుడున్నారనే సత్యం నీకు తెలియాలి. ఆ సత్యంతో జీవించగలిగినటువంటి విధంగానే నీ యొక్క జీవన యాత్ర సాగాలి. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మనమందరం ఏం చేస్తున్నాం? ఒక గాడిదట అకస్మాత్తుగా ఒక తేనె చుక్క కింద పడిందండి బండ మీద. ఇప్పుడు ఆ గాడిద ఏం చేసిందంటే, ఆ తేనె చుక్కను నాకి ఇక తలను పైకెత్తి మళ్ళీ పడుతుందేమో, పడుతుందేమో, తేనె కిందికి పడుతుందేమో నాకుదామని, ఆ ఒక్క తేనె చుక్క కోసమని చెప్పి తన పని చేయడం అంతా మానేసి, ఇప్పుడు గాడిద ఏం చేయాలండి? తన గడ్డిని తాను వెతుక్కోవలసి ఉంటుంది. ఒక తేనె బొట్టులో ఉన్నటువంటి ఆనందము వలన తాను పొందిన పారవశ్యం ఏదైతే ఉందో, ఆ పారవశ్యాన్ని తేనె ద్వారా మాత్రమే పొందాలనేటటువంటి ఆశ చేత గాడిద ఏం చేస్తుంది? ఆ తేనె కోసమని తల ఎత్తి అలాగే చూస్తూ దుఃఖపడుతూ తన కడుపులో ఆకలవుతుంది. కానీ తన యొక్క ఆశ మాత్రం చావటం లేదు. ఇంకొక బొట్టు ఎప్పుడైనా పడుతుందేమో అది తాగుదామని చెప్పేసి ఇది ఏం చేస్తుంది? అలాగే ఎదురు చూస్తుంది. కాలమంతా వృధా చేసుకుంటుంది. ఆహారం తినకపోవడం వల్ల శరీరం ఏమవుతుంది? చిక్కి శల్యమవుతుంది. ఒక్క తేనె బొట్టు తనకి ఏమాత్రం కడుపు నింపుతుందండి? ఏదైనా గడ్డి తినాలన్న, అబ్బా తేనె యొక్క ఆనందం ఎంత బాగుందండి అని చెప్పి అది ఏం చేస్తుంది? ఆ తేనె కోసమే ఎదురు చూస్తుంది. కానీ గడ్డి కూడా రుచించదు. ఇప్పుడు నువ్వు ఒక పదార్థం తినాలనుకున్నారనుకోండి, ఆ పదార్థం తింటేనే బాగుండని మనం అనుకున్నామనుకోండి, ఇక మనకి ఏ పదార్థం పెట్టినా అది బాలేదు బాలేదు బాలేదంటారు. ఒకరు వంకాయ కూరతో ఏదో భోజనం పెట్టారండి, వంకాయ పూర్ణం చేసి పెట్టారు. ఇప్పుడు ఆ పూర్ణంతో పొందినటువంటి అనుభూతి అనే ఊహించుకుంటూ మనం ఉన్నామనుకోండి, ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాల వంకాయకు సంబంధించిన ఎంతమంది ఏ భోజనం పెట్టినా, అబ్బే మీ భోజనాలు బాలేదండి, మీ వంకాయ కూర బాలేదండి అంటారు. అంటే మనం ఏం చేస్తున్నామండి? మన మనసు ఏమవుతుంది? ఏదైతే మనం పొందాలనుకున్నామో ఆ పొందాలనుకునే దానికి మనం లొంగిపోతూ ఉన్నాం. మరి ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే, మరి ఈ ఇంద్రియాల వల్ల పొందేటటువంటి సుఖాన్ని మనం ఏం చేయాలి అంటే, ఆ సుఖము విషము వలె, అగ్ని వలె తలుచుకుంటూ దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. వశిష్ఠుడు చెప్తున్నారనమాట. మీరు ఈ ఇంద్రియాల వల్ల పొందేటటువంటి సుఖాన్ని మీరు ఏం చేయాలి? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని కృష్ణ పరమాత్మ చెప్తారండి. మన మనసును నిగ్రహించడానికి నువ్వు అభ్యాసం చేయాలి. నేను ఆత్మని, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మనే కానీ ఈ దేహం నేను కాదు అని చెప్పేసి మనం ఏం చేయాలి? దానికి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధన యందు మనం ఏం చేయాలి? దీనికి విరక్తి భావన కలిగించాలి. ఈ నాలుకకు ఏది తిన్నా రుచి తెలియనంత గొప్పగా నువ్వు సాధన చేసినప్పుడు, అప్పుడు నువ్వు పంచభక్ష పరమాన్నాలు తిన్నా దాని యందు తాదాత్మ్యత పొందకుండా ఉంటావు. నీవు కాకరకాయ రసం తాగుతున్నా ఇది దుఃఖము అనేటటువంటి ఇబ్బంది పడకుండా నీ నాలికకు నువ్వేం చేయాలి? శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. తస్మాత్వమింద్రియాన్యాదౌ నియమ్య భరతర్షభ అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఈ 3వ అధ్యాయము 41వ శ్లోకంలో మాట్లాడతారు. నువ్వు ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించకుండా అబ్బా పప్పు బాగుందండి, మామిడికాయ పప్పు బాగుందండి అని చెప్పేసి దీని మీదనే ఆనందంతో నువ్వు రమించావనుకో, ఇప్పుడు పప్పులో ఏ రకమైన వెరైటీ పెట్టినా నీకు నచ్చదు. ఎన్ని తిన్నా మామిడికాయ పప్పు మీదకి ఏది రాదండి అంటారు. మరి అంటే ఎందుకంటున్నాం మనం? అంటే ఒక పదార్థం యొక్క రుచికి లొంగిపోయామా లేదా? మరి రుచికి లొంగిపోయి ఉన్నంత కాలం నువ్వు భగవంతుని పొందుతావా? అందుకే పరమాత్మ ఏమన్నారు? ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం అండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. నీకు రుచి కలిగిన పదార్థం అనిపించినప్పుడు దానితో నువ్వు తాదాత్మ్యత పొందకూడదు. ఇది రుచి లేదు అన్న వస్తువును నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఇది మంచిది కాదు అనేటటువంటి భావన నీ మనసులోకి రానివ్వకుండా ఉండాలి.
ఇంతకంటే సులభమైన సలహాలు ఎవరిస్తారండి మనకి? మనకు ఎవరు సలహాలు ఇస్తారు? నువ్వు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలని చెప్తున్నారండి? నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఎంత ఉపాయం చెప్తున్నారు? నువ్వు దేనినైతే అనుభవిస్తున్నావో, నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో, ఆ వస్త్రము ఇంతకంటే గొప్ప వస్త్రం లేదు అని చెప్పేసి దాని యందు తాదాత్మ్యత పొందారనుకోండి. ఈరోజు నువ్వు కట్టుకున్న వస్త్రంతో నువ్వు చాలా ఆనందం పొందావు. ఇక రేపటి నుంచి నువ్వు కట్టుకున్న వస్త్రాలేవి నీకంత ఆనందాన్ని ఇవ్వవండి. ఒకదాని పట్ల నువ్వు తాదాత్మ్యత పొందావంటే మిగిలినటువంటి విషయాలు నీకు అంతటి ఆనందానుభూతిని ఇవ్వవు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సుఖమునందు ఇంతకు మించిన గొప్ప సుఖం లేదనకండి. ఏది తింటున్నా 5 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. 5 అంటే ఏమున్నాయి? నీ కళ్ళ ద్వారా చూసే విషయాలలో అబ్బా! ఎంతటి అద్భుతమైన దృశ్యం అండి. ఇంతకంటే గొప్పది లేదు అని ఎప్పుడు అనకండి. ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు అబ్బా! ఇంత చెండాలమైన విషయాన్ని నేనెప్పుడూ చూడలేదని మీరెప్పుడూ అనకండి. ఎందుకు అంటే చండాలాన్ని మనం అనుభూతి పొందాం. తర్వాత అంతకంటే గొప్పదైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభూతి పొంది ఉన్నామండి. అంటే అన్నింటినీ అనుభూతి పొందినటువంటి వారు ఎవరంటే లోపటున్న జీవుడు. ఈ జీవుడు పరమాత్మ యొక్క అంశ కదండీ! మనమందరం పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు పరమాత్మలో ఉన్న బ్రహ్మానందం అనుభవించామా లేదా? బ్రహ్మానందాన్ని అనుభవించిన తర్వాత పరమాత్మ ఏమన్నాడు? ఒకసారి నేను ఈ లోకాన్ని సృష్టించాను, విహారానికి వెళ్ళండి అని చెప్పేసి మనందరినీ విహారానికి పంపించాడు ఆ పరమాత్మ. ఉత్త చేతులతో ఏం వెళ్తారు? ఇదిగోండి మీకు అని చెప్పేసి 5 ఇంద్రియాలను, మనస్సును ఇచ్చి వెళ్ళండి నాయనా సంతోషంగా అనుభూతి పొంది, మళ్ళీ ఆ విషయాల వల్ల ఆనందం లేదు, నేను పొందిన బ్రహ్మానందమే గొప్పగా ఉందని మీరు మళ్ళీ ఈ విషయ సుఖాలన్నీ విడిచిపెట్టి మళ్ళీ నా దగ్గరికొచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. అంటే ఇంకా అర్థం కావాలంటే అండి, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళ పిల్లల్ని నాయనా మీకు కష్ట సుఖాలు అర్థం కావాలి అని చెప్పేసి ఆ పిల్లలు అనుభవించేటటువంటి సుఖాలన్నింటినీ విడిచిపెట్టి ఎంతో కొంత డబ్బు నెలకు మీ ఇద్దరికి కూడా ఒక 10,000 పంపిస్తాను. ఈ 10,000 మీరేం చేస్తారంటే నెల నెల బతకండి. ఆ పిల్లలకి అర్థం కాదండి. అయ్యో! మేము రోజు పాకెట్ మనీనే రోజు రూ. 10,000 ఖర్చు పెడతాం. మరి అలాంటిది నాన్నగారేంటి నెల మొత్తానికి ఇద్దరికీ కలిపి రూ. 10,000 ఇచ్చారు. ఇలా జీవించడం ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఆ పిల్లలు బెంగ పెట్టుకుంటారు. అప్పుడు చెప్తారనమాట తండ్రి గారు. నాయనా ఇలా మీరు ఒక సంవత్సరం పాటు మీరు నెలకి రూ. 10,000 అంటే చెరో రూ. 5,000 గనక సంవత్సరం పాటు మీరు జీవించండి. బతుకు విలువ మీకు కూడా తెలుస్తుంది. నేనిచ్చిన సంపద యొక్క విలువ ఏంటో మీకు అర్థం కావాలి అంటే తక్కువ జీతంతో మీరు జీవిస్తున్నప్పుడు మీ యొక్క జీవితంలో మీరు అనుభవించేటటువంటి సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా ఎ మరి ఏము ఈ రెండింటి వల్ల కలిగేటటువంటి అనుభూతులను కూడా పొందండి. అలా పొందినప్పుడు నేనిచ్చిన సంపదను మీరు చాలా గొప్పగా 10 మందికి ఉపకారం జరిగేలాగా ఖర్చు చేస్తారు. ఆహ్, మీరిలా చేస్తేనే నా సంపదలన్నీ మీకిస్తాననేటటువంటి నియమం పెట్టారనుకోండి. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఆ రూ. 10,000తో మొదట జీవించినప్పుడు చాలా దుఃఖపడతారు. తర్వాత అలవాటు పడతారు. తర్వాత చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వారి యొక్క కష్ట నష్టాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. డబ్బు లేకపోవడం వల్ల ఒక్కొక్కరు ఇంత కష్టం అనుభవిస్తారా? ఇన్ని కష్టాలుంటాయా లోకంలో అనే అంటే లోకంలో మరి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తారు. మధ్య తరగతిలో ఉన్న వాళ్ళని గమనిస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని గమనిస్తారు. వాళ్ళు చేసేటటువంటి డబ్బున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లన్నీ దిద్దుకోవడానికి మరి అక్కడ వాళ్ళేం జేస్తారు, ఒక సంవత్సరం పాటు అక్కడ వాళ్ళు జీవనం చేసి, ఇక వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారి సంపద తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరి కోసం ప్రయత్నం చేస్తారు? లోకంలో ఎవరైతే కష్టపడుతున్నారో, కష్టపడుతున్నటువంటి వారికి మేలు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. వాళ్ళ నాన్నగారు ముందే చెప్పారు. నేను రూ. 5,000 ఇచ్చానని చెప్పేసి, మీరు నేను కొన్ని నియమాలు చెప్తాను. ధర్మంగానే జీవించాలి. కష్టపడే సంపాదించుకొని జీవించాలి తప్ప, మరి మీకు నచ్చినట్టుగా నేను ఎలాగో ఒకలాగా జీవించేస్తాను అధర్మంగా అంటే, మీరు ఒక్క తప్పు కూడా చేయకూడదు. నిజాయితీగా నేను చెప్పినటువంటి నియమాల మేరకు మీరు జీవించాలి. మీకు కష్టం విలువ తెలియాలనే మీకు నేను ఈ విధమైనటువంటి ఏర్పాటు చేశాను తప్ప, మీ మీద నాకు కోపం లేదు. మీరింకా పటిష్టం అవుతారు. మీరింకా శ్రేష్ఠులుగా అవుతారని నేను నమ్ముతున్నాను.
మీరు నా యొక్క ఆశయాల మేరకే మీరు జీవించాలంటే ఒక్క పొరపాటు, ఒక్క అధర్మ కార్యం చేయకుండా జాగ్రత్తగా వీళ్ళు జీవించారనుకోండి. అలా జీవించి వెళ్ళిపోయినటువంటి పిల్లలు వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళ నాన్నగారి యొక్క సంపదను పరులకు ఉపకారం జరిగి వాళ్ళ యొక్క శ్రేయస్సే మా యొక్క శ్రేయస్సు అని జీవిస్తారు తప్ప నశించిపోయే విషయాల పట్ల ఎప్పుడు కూడా మరి పాపము చెయ్యాలని ఆసక్తులు కాకుండా ఉంటారనమాట. అందుకే భగవంతుడు కూడా మనందరినీ కూడా భూమి మీదకు పంపించారు. అలా పంపించినప్పుడు ఆ విషయాలన్నీ అనుభవిస్తున్నప్పుడు వీటిలో సుఖము లేదు, మా ఇంట్లో ఉన్న సుఖమే గొప్పది అని చెప్పేసి మళ్ళీ మనం ఈ నాలుక ద్వారా అనుభవించేటటువంటి ఏదైతే రసేంద్రియము, అంటే రసేంద్రియము అంటారండి. మనిషికి ఉన్నటువంటి ఇంద్రియాన్ని మాత్రమే రసేంద్రియం అంటారు. ఒక కుక్క కూడా ఏం చేస్తుంది? అనేక రకాలైనటువంటి రుచులను ఆస్వాదిస్తుంది. మరి మనం కూడా ఒక కుక్కలాగా, ఒక పశువులాగా ఈ విషయ సుఖం, నాలుక యొక్క సుఖం కోసం అని చెప్పేసి మనం కూడా కర్మలు చేస్తూ ఉన్నామనుకోండి. అలా చేస్తుంటే నీకు పశువుకి ఏమైనా తేడా ఉందా? నేను ఇందాక అందుకే చెప్పుకున్నాం మనం. మనం ఏమని చెప్పుకున్నాం? ఒక పశువులాగా నువ్వు కూడా ఏం చేస్తున్నావు? మరి పశువు కంటే ప్రత్యేకంగా ఏమైనా ఉన్నావా? మరి నీ యొక్క ఇంద్రియాన్ని, నీ యొక్క నాలుకను రసేంద్రియం అని ఎందుకన్నారు? రసేంద్రియం అంటే వివిధ రకాల రుచులను అనుభవిస్తూ నువ్వు జీవించాలనే. అంటే నువ్వు ఒక పశువులాగా జీవించడంలో నువ్వు సిద్ధహస్తుడివి. అంటే ఒక మనిషిగా నువ్వు పుట్టావు. ఒక కుక్క ఏంటి? దొరికినప్పుడే రుచిని ఆస్వాదిస్తుంది. మనిషి మాత్రం తాను సంపాదించుకున్నదంతా కూడా రసేంద్రియాన్ని ఏం చేస్తాడు? అంటే నాలుకను మెప్పించే ప్రయత్నంగానే జీవిస్తాడు. అలా జీవిస్తూ నాలుక యొక్క రుచి కోసమే మరణిస్తాడు. ఇవాళ చూడండి, ఇష్టమైన పదార్థం తినకూడదు అని డాక్టర్ గారు చెప్తే తినకుండా ఉండడం కంటే చావడం మేలు కదా, ఏదో ఒక రోజు చావు వస్తుంది, ఆ చావు వస్తుంది అని చెప్పేసి భయపడకుండా డాక్టర్లు ఇచ్చిన మందులు మింగుతూ మరి నేనెందుకు నాకు ఇష్టమైన పదార్థం విడిచిపెట్టాలి? తింటాను, చచ్చిపోతాను, ఇంతకంటే గొప్పగా నేను సాధించేది ఏముందని ఇవాళ లోకంలో ఎక్కువ మంది మాట్లాడిన మాటనే నేను మీకు చెప్తున్నానండి. అంటే బతుకు విలువ తెలియదు. ఎన్ని కష్టాలు పడితే ఈ శరీరం వచ్చిందో, ఈ శరీరంతో ఏం చేస్తే బ్రహ్మానందం పొందగలవో, మన ఇంటికి మనం పోవాలి అంటే ఏ శరీరం ఉండాలో తెలియదు కాబట్టి, లక్ష్యం సరిగా లేదు కాబట్టి నేనెందుకండి బ్రతికేది? నా భార్యాబిడ్డలకే కష్టాలు వస్తే ఇంకెందుకండి నేను బతకటం? నాకు కావలసిన పదార్థాన్ని తినకుండా నేను ఈ గడ్డి తింటూ బతకాలా? ఈ గడ్డి తింటూ బతకడం కంటే చస్తే మాత్రం ఏంటండి? ఏదో ఒక రోజు వస్తుంది, ఆ చావేదో కాస్త ముందుగా వస్తుంది. నేను షుగర్ ఉంది, తీపి తినకుండా ఉండలేను, తింటాను, చచ్చిపోతాను. ఏమవుతుంది చనిపోతే? ఇంతకంటే నాకు జరిగే నష్టమేముంది? ఏదో ఒక రోజు చావాలి, అదేదో కాస్త ముందుగా చచ్చిపోతాను. నిగ్రహించుకుంటే మాత్రం చావకుండా ఉంటానా అని చెప్పి వేదాంతం అంతా పలుకుతారు. కృష్ణ పరమాత్మ గీతను మొదలు పెట్టేటప్పుడు ఏమన్నారు? అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసూంశ నాను శోచంతి పండితాహ అన్నారు. అంటే ఒక పండితుడు లాగా మాట్లాడతారు. ఏంటి? పుట్టిన ప్రాణి మరణించకుండా ఉంటుందా? మరణించినటువంటి వాడు పుడతాడని కూడా చెప్తున్నారు భగవంతుడు. మరి ఆ మాత్రం దానికి నా నాలుకని నిగ్రహించుకొని ఎందుకండి బ్రతికేది? ఈ బతుకు కూడా ఒక బతికేనా? ఏంటి? నచ్చిన పదార్థం తినకూడదు, నచ్చిన జీవితం జీవించకూడదు. ఏంటండి ఈ నియమాలని చెప్పి మనం ఏం చేస్తాం? ఒక పండితుడిలాగా మాట్లాడతాం. కృష్ణ పరమాత్మ మొదట మన గురించి అన్నమాట అదేనండి. మీరందరూ పండితుడిలాగా మాట్లాడుతున్నారు. మీరు ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా మీకు మానవ శరీరం? కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నం గురించి మొన్న మరి మనం చెప్పుకున్నటువంటి మాట, ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మనం ఎన్ని జన్మలు, కోట్లు కోట్లు అంటుంటే మనం డబ్బులలో కోట్లను చూసుకుంటాం కాబట్టి మనం ఎన్ని జన్మలు ఎత్తామో అర్థం కావట్లేదండి. మన ఎముకలన్నీ కలబోస్తే మనం ఎన్ని శరీరాలను పొందాము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మన ఎముకలన్నీ కూడా ఒక పర్వతాన్ని చూస్తే, ఒక ఎత్తైన పెద్ద పర్వతం ఉంటుంది కదండి, ఆ పెద్ద పర్వతం ఎంత ఉంటుందో ఆ పెద్ద పర్వతం తయారు కావడానికి ఎన్ని రాళ్లు పోగేస్తే, ఎంత మట్టి పోగేస్తే మరి ఆ పర్వతం అయిందో, మనము కూడా అన్ని ఎముకలను పోగేస్తే మానవ జన్మ వచ్చిందట. మన దుఃఖం ఎంత అంటే సముద్రం యొక్క నీరు ఎంత ఉంటుందో
మరి సముద్రపు నీరు ఇంత ఉంటుందని ఎలా చెప్పలేరో అంత దుఃఖాన్ని పొందిన తరువాత సముద్రం అంత దుఃఖంతో మనం అంత నీరుని విడిచిపెట్టిన తర్వాత మానవ శరీరం పొందామట. అంటే ఇక్కడ మనకి భగవంతుడు చెప్తూ ఉన్నారండి. ఏమంటున్నారు? మీరెత్తినటువంటి జన్మలు ఎన్ని గొప్పవో తెలుసా? గొప్పవి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోలేక ఎన్నెన్నెన్నో మరి కోట్లాది శరీరాలను పొంది ఉన్నారు. ఇవన్నీ గొప్పవే కదండి. అంటే నువ్వు బ్రహ్మానందం అనుభవించడం నీకు చేతగాక నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు తెలుసుకోలేక ఇంద్రియాలకు లొంగిపోయి నువ్వేం చేస్తున్నావు? అనేక జన్మలు ఎత్తుతూ జీవిస్తూ ఉన్నావు. ఇవాళ నువ్వు ఆయా జన్మలలో చేసుకున్న పుణ్యము నీకు కలిసి వస్తే మనిషిగా పుట్టావు. మనిషితో ఒక పశువులాగా ఒక కుక్క తనకు నచ్చిన పదార్థం కోసం అవతలి వ్యక్తిని కరిచైనా తనకు నచ్చిన పదార్థాన్ని తినే ప్రయత్నం చేస్తుంది. నువ్వు కూడా నీకు నచ్చిన పదార్థాన్ని తినడానికి, నీకు నచ్చిన విషయాలను అనుభవించడానికి ఒక పశువులాగా నేను చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు జీవిస్తున్నావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనల్ని అంటున్నారండి. పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. ఏమంటున్నారు? మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు ఎంత ప్రయత్నం చేస్తే మీకు ఈ శరీరం వచ్చిందో, ఈ శరీరంతో మీరు చేయవలసిన సాధన ఏమిటో ఆ సాధన గురించి తెలుసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సాధన చేయడానికి భగవంతుడు తినమనిన పదార్థమే తినాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా జీవించమని చెప్తున్నారో శాస్త్రమునందు అలాగే జీవించే ప్రయత్నం చేయాలి. కానీ నీకు నచ్చిన విధంగా జీవిస్తానంటే మాత్రం పరమాత్మ నేను అంగీకరించనని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అందుకే మనము ఇంద్రియాల ద్వారా అనుభవించే సుఖాలను ఎలా అనుభవించాలట? ఒక విషము వలె, అగ్ని వలె అనుభవించాలట. ఒక మంచి పదార్థాన్ని అనుభవిస్తున్నప్పుడు విషం తింటున్నట్టుగా తిన్నారనుకోండి, ఈ పదార్థము నన్ను అంటే విషంలాగా ఎందుకు తినాలి? రుచికరమైన పదార్థం అంటే ఇవాళ రోజు 4 ముద్దలు తింటే రుచికరమైన పదార్థం అన్నప్పుడు ఇంకో 2 ముద్దలు ఎక్కువగా తింటాం. ఇప్పుడు భగవంతుడు చెప్పిన మాట గుర్తుందనుకోండి, దాన్ని ఎలా తినాలట? విషము వలె. అమ్మో ఈ పదార్థం తినడం వల్ల ఈ శరీరంలోకి ఏదైనా అనారోగ్యం వస్తుందేమో అంటే మనందరం ఏం చేస్తామంటే రుచి కలిగిన పదార్థం ఉన్నప్పుడు 2 ముద్దలు ఎక్కువగా తింటాం. రుచి లేని పదార్థం వచ్చినప్పుడు 2 ముద్దలు తక్కువగా తింటాం. ఇప్పుడు రుచి తక్కువగా ఉన్న పదార్థాన్ని కొంచెం తక్కువగా తిన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? తక్కువగా తిన్నప్పుడు శరీరానికి కావలసిన శక్తి అందదు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ తిన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శరీరంలో ఉన్న శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. దాన్ని పచనం చేయాలంటే బాగా రుచికరమైన పదార్థం అయినప్పుడు కాస్త ఏమవుతుంది? అందులో నూనె ఇలాంటి పదార్థాలని, కొవ్వు పదార్థాలని ఎక్కువ కలబోసి ఉంటాయి. ఈ పదార్థాలను అరిగించాలి అంటే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి మనం బాగా పుష్టిగా తిన్నాం. ఫంక్షన్‌కి వెళ్ళామండి, లేకపోతే మన ఇంట్లోనే రుచికరమైన పదార్థం తింటున్నాం. ఒక 2 ముద్దలు ఎక్కువగా తిన్నాం. ఈ పదార్థం అరగక, పచనం కాక ఏమవుతుంది? సాయంత్రానికి నీరసంగా ఉంటుంది. ఏంటి మధ్యాహ్నం బాగానే తిన్నారు కదా, ఎందుకు ఇంత నీరసంగా ఉన్నారు? అంటే 2 ముద్దలు ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది? భారంగా, శరీరం అంతా భారంగా తయారవుతుంది. అంటే తినకపోవడం వల్ల తక్కువ శక్తి కలిగింది, బాగా తినడం వల్ల భుక్తాయాసం. భగవంతుడు అందుకే ఏమన్నారు? నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః. అతిగా తినడం, అసలు తినకపోవడం రెండూ ప్రమాదకరమే. కాబట్టి మితంగా తిన్నప్పుడు మనకి స్వాంతన కలుగుతుంది. అంటే ఇక్కడ విషము వలె చూడాలంటే ఒక రుచికరమైన పదార్థాన్ని తింటున్నప్పుడు రోజు తినేదానికంటే ఒక 2 ముద్దలు తక్కువ తినాలి. ఇష్టం లేని పదార్థం తిన్నప్పుడు 2 ముద్దలు తక్కువ తింటాం కదా, అలా ఇష్టం బాగా రుచిగా ఉన్నదాన్ని 2 ముద్దలు తక్కువగా తింటే ఇప్పుడు రోజు నీవు తిన్న పదార్థాన్ని పచనం చేయడానికి ఎంత శక్తి అవసరమవుతుందో అంత శక్తే పరమాత్మను వినియోగిస్తాడు. కాబట్టి అలా వినియోగించేటప్పుడు ఏం చేస్తాడు? నువ్వు రుచికరమైన పదార్థాన్ని 2 ముద్దలు తక్కువ తిన్నావు కాబట్టి లోపటున్నటువంటి భగవంతుడికి ఏం భారం కాదు. కాబట్టి ఇప్పుడు నీ శరీరంలోకి కావలసిన స్వస్థత వస్తుంది. మనం ఏం చేస్తాం? రుచిగా ఉందని అధికంగా తింటాం, రుచిగా లేదని తినకుండా ఉంటాం. ఇవి రెండు కూడా ప్రమాదకరమే అనే విషయం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో 16-17 శ్లోకాలలో చెప్పిన సత్యాలండి. ఆహారం మితంగా తీసుకుంటే మీ ప్రవర్తన మితంగా ఉంటుంది, నిద్ర మితంగా ఉంటుంది,
అప్పుడు సమస్త దుఃఖముల నుండి మీరు బయటపడతారని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారన్నమాట. మనలో ఉన్న సత్య ఆత్మ నీకు దొరకాలి అంటే నువ్వు తీసుకునే ఆహారం, నువ్వు అనుభవించే సుఖాలు. ఇప్పుడు మనం మంచి సినిమా చూస్తున్నామండి. సినిమా చూస్తుంటే రాత్రి 11 అయింది. 11 అయినప్పుడు ఇంకొద్దిగా ఇంకొక అరగంట సినిమా ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ అరగంట కూడా ఈ సినిమా చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, ఆ సినిమాను విడిచిపెట్టడంలో మనం ఏం చేస్తామంటే, ఒక అరగంట ఏం పర్లేదులే రేపు పొద్దున్నే కొంచెం లేట్‌గా లేస్తామంటే, ఇప్పుడు ఏమవుతుంది, అరగంట నిద్రపోవడాన్ని మనం త్యాగం చేసినందుకు సినిమా కోసం, పొద్దున్నే నువ్వు 4 గంటలకు లేవలసి ఉంటే 4:30కి కూడా లేవలేరండి. 5, 6 అయినా ఏం లేస్తాంలే అని చెప్పేసి నిద్రపోతూ ఉంటాం. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే ధర్మాన్ని విడిచిపెట్టావో, అంటే రోజు నువ్వు రాత్రి పడుకునే సమయాన్ని విడిచిపెట్టి, ఒక దృశ్య సంబంధమైన విషయం కోసం లొంగిపోయావో, లొంగిపోయినప్పుడు నువ్వు ఏమవుతుంది? తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలేంటి? రేపు పొద్దున్నే జరగవలసిన సాధనంతా ఆగిపోతుంది. అంతే గదండీ! ఇప్పుడు నువ్వేదైనా ఒక దైవ కార్య నిమిత్తం ఒకవేళ సమయాన్ని పొడిగించారనుకోండి, దానివల్ల ఏం ప్రమాదం రాదు. పొద్దున్నే దైవ సంబంధమైనటువంటి కార్యం చేయకపోయినా ఈశ్వరుడు క్షమిస్తాడు. రాత్రి పరులకు ఉపకారం జరిగే కార్యమే కదా చేశావు. ఈరోజు ఉదయం లేవకపోయినా పర్వాలేదు పడుకో అని. అంటే ఈశ్వరుడు అంగీకరించిన విధంగా జీవించాలే తప్ప, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తానని జెప్పేసి సినిమా చూసి 12 గంటల వరకు పొద్దున్నే 4 గంటలకు లేవకపోయినా పరమాత్మ ఏమనుకోరు అంటే ఆయనెందుకు ఊరుకుంటారండి? అంటే మీ ఇంద్రియాల యొక్క సుఖము కోసం మీరేం చేశారు? రోజు చేయవలసినటువంటి కర్మను త్యాగం చేస్తారంటే మాత్రం పరమాత్మ అంగీకరించడు. అలా అని 4 గంటలకే లేస్తే మీకు బాగా బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. చేసే పనులు కూడా చాలా చక్కగా చేయడంలో మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి, ఎన్ని ఇబ్బందులొచ్చినా నేను చెప్పిన ధర్మాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది. అందుకే మీరు ఈ ఇంద్రియాల చేత అనుభవించేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఎలా చూడాలి అనంటే, మరి వీటిని విషము వలె చూడాలి. అగ్నిని పట్టుకుంటే కాలిపోతుంది. విషము తాగితే చనిపోతాము. కాబట్టి మరి అగ్నిలాగా, విషములాగా దృశ్య సంబంధమైన విషయాలన్నింటినీ చూడటం నేర్చుకోవాలి అంటారు. అందుకే యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తథా గంతాస్తి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అని 2వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే నీవు శృతి విప్రతిపన్నాతే అంటే ఏంటంటే, యదాతే మోహ కలిలం అండి. శృతి విప్రతిపన్నాతే తర్వాతి శ్లోకం. యదాతే మోహ కలిలం అంటే మోహము వలన, అంటే నాకు ఇది చూడాలి, ఇది వినాలి, ఇది తాగాలి, ఇది అనుభవించాలి అనేటటువంటి ఏవైతే మోహం ఉంటుందో, ఇవన్నింటి మీద నీకు విరక్తి వస్తే తదా గంతాస్తి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అంటే నువ్వు విన్న దానిని, తర్వాత అంటే విన్న దాని పట్ల, నువ్వు అనుభవించిన దాని పట్ల, నువ్వు చూసిన దాని పట్ల ఆసక్తి లేకుండా, ఇంకా ఇదేదో అనుభవిస్తేనే నాకు సంతోషం అనేటటువంటి కోరిక లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నీకు సమాధి స్థితి వస్తుందని చెప్తున్నాను. అంటే నువ్వు గతంలో అనుభవించినట్టు, గతము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడడానికంటే ముందున్నటువంటి ఉన్న సమయం అంతా గతం కదండి. ఇప్పుడు నేను మాట్లాడే సమయం, తర్వాత వచ్చే సమయం ఏదైతే ఉందో అదంతా కూడా భవిష్యత్ అంటుంది. అంటే నేను విన్న విషయాలు, నేను అనుభవించిన విషయాలన్నింటిలో ఆనందం లేదని, తర్వాత భవిష్యత్తులో నేను ఇంకా కొత్తగా తెలుసుకోవలసింది కూడా ఏదీ లేదని, అన్నింటి పట్ల కూడా నీకు విరక్తి భావం కలిగితే అప్పుడు శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచర బుద్ధి తదా యోగమవాప్స్యసి అని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 52, 53 శ్లోకాలలో చెప్తారనమాట. అంటే నీకు ఎప్పుడైతే ఈ విషయ సుఖాల మీద విరక్తి కలుగుతుందో, అంటే అనుభవించిన విషయాలను నెమరవేయట్లేదండి. అంటే మనం జరిగిపోయిన విషయాలలో ఉన్న మంచి చెడు, అంటే ఏదైతే మనం వీటి వల్ల నాకు మంచి జరుగుతుంది, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అనే విషయాలన్నింటి పట్ల కూడా ఆసక్తి లేకుండా, ఇవన్నీ నేను చేసిన కర్మల యొక్క ఫలమే అని చెప్పి, మనం ఏదైనా పొరపాట్లు చేస్తే పొరపాట్లు దిద్దమని పరమాత్మని అడుగుతూ, ఈ జన్మ ప్రయత్నం చేత నువ్వు సాధించవలసిన లక్ష్యం ఆత్మను తెలుసుకోవడమే అని, భవిష్యత్తులో ఇది జరుగుతుందనేటటువంటి బెంగ లేకుండా పరమాత్మ నిర్ణయించిన మేరకు నా జీవితాన్ని నేను గడుపుకుంటానని, అంటే గడపడము అంటే భగవంతుడు చెప్పినట్టుగానే జీవన విధానాన్ని మలుచుకుంటానని,
శాస్త్రము అంగీకరించిన మేరకు మాత్రమే నన్ను నేను మలుచుకుంటానని, ఎవరికైతే గడిచిపోయిన విషయాలలో ఉన్న అనుభూతులను, భవిష్యత్తులో పొందాల్సినటువంటి అనుభూతులు ఏవో ఉంటాయనేటటువంటి ఆలోచన లేకుండా, ఎవరైతే అంటే నిర్వేదాన్ని, ఎవరైతే ఇక నాకు వేటి పట్ల ఆసక్తి లేదని విరక్తి భావన కలిగి ఉంటారో, అలా విరక్తి భావన కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ధ్యానమునందు పూర్ణమైనటువంటి ఆత్మానుభూతిని పొందగలుగుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తారు. యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. మన బుద్ధి యోగమును పొందాలి అంటే అనుభవించిన విషయాలకు సంబంధించినటువంటి ఆసక్తి, భవిష్యత్తులో ఏదో పొందాలనేటటువంటి ఆసక్తి రెండు విరక్తిగా మారినప్పుడు మాత్రమే నీకు ఇప్పుడు మనసులో ధ్యానమునందు పరమాత్మను తప్ప ఇక నీవు దేహ సంబంధమైన, దృశ్య సంబంధమైన ఏ విషయాన్ని కూడా నువ్వు ఆలోచించకుండా అలా నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంగా అలా నీవు నీ స్వరూపాన్ని తలుచుకుంటూ అలా ఉండిపోయారనుకోండి, అప్పుడు నీ మనస్సు ఎప్పుడూ పొందనటువంటి బ్రహ్మానందానుభూతిని పొందుతుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకోసం నీ యొక్క ధర్మం ఏంటి? నీవు ఆత్మగా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం. తన మన అనేటటువంటి భేదం లేదు. రక్త సంబంధీకులు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసాలు ఏవీ లేకుండా నీవు చెయ్యవలసిన కర్మ ఏంటంటే, ఈశ్వరుడు నీకు ఎటువంటి కర్మనైతే అప్పచెప్పారో అంటే ధర్మాన్ని స్థాపించడమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే, ఒకరి ప్రత్యేకత నాకు లేదని బాధపడతాం. నాకు పాటలు పాడటం రాదనుకోండి, నేనేమనుకుంటాను, అబ్బా గొప్పగా పాడే గొంతిస్తే బాగుండు అనుకుంటా. ఉన్నదానితో సంతోషంగా జీవించమంటారు పరమాత్మ. ఇంకొకరు పాటలు చక్కగా పాడతారు, అయ్యో నేను చక్కగా మాటలు చెప్పలేను, ఏంటో పాటలు ఎవరైనా పాడతారు, మాటలు చెప్పడం వస్తే బాగుండు అంటారు. ఇంకొకరు అంటారు, నాకు వంట చేయడం బాగొచ్చనా ఒక ఆయన అనుకుంటుంటాడు. కానీ తనకు లేనటువంటిది ఇంకేదో అనుకుంటాడు. ఎందుకండి వంటలు ఎవడైనా చేస్తాడు, అది తెలిస్తే బాగుండు, పూజ చేయడం బాగా తెలిస్తే బాగుండు అంటాడు. అంటే భగవంతుడు అంటారు, ఒక వివాహం జరిపించాలనుకోండి, ఎంత మంది యొక్క అవసరం ఉంటుందండి. ఎన్ని కులాలకు సంబంధించినటువంటి వారి మరి సహాయం చేస్తే మరి ఒక వివాహానికి జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏ కులానికి సంబంధించైనా మీరు చూడండి, ఆ కులానికి సంబంధించి ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. అందరి యొక్క అవసరం ఉంటుందండి. ప్రతి వివాహానికి సంబంధించి అందరూ చూసే ఉంటారు. ఒక్కో వివాహం జరగాలంటే ఎన్ని ఇండ్లకు వెళ్ళి ఎన్ని వస్తువులు తెచ్చుకుంటామండి. ఇన్ని వస్తువులను తెచ్చుకున్న తర్వాత శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు చదివినటువంటి వేద మంత్రాల సాక్షిగా వివాహం జరుగుతుందండి. అంటే నీవు ఎవరు అనంటే సత్యస్వరూపమైనటువంటి ఆత్మయే. నువ్వు ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే భగవంతుడు మనకు అన్ని నేర్పిస్తుంటాడు. ఒక వివాహానికి సంబంధించి ఎంతమంది యొక్క తోడ్పాటు ఉంది. తక్కువ కులం, ఎక్కువ కులం అనే వ్యత్యాసాలు ఉన్నాయా? తక్కువ స్థాయి కులం నుంచి అధిక స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి యొక్క అవసరం ఉంటుందా లేదా? ఇంతమంది కలబోస్తే ఒక వివాహం జరుగుతుందండి. అవునా కదా? అంటే ఒక్కొక్క స్థాయిలో ఇప్పుడు ఒక స్థాయిలో తాళి తయారు చేసినటువంటి బ్రాహ్మణుడు ఏమంటారు, ఒక కంసాలి లేరనుకోండి, తాళి ఉండాలి కదండి. అంటే భగవంతుడు అక్కడ అవసరం, ఆ వ్యక్తి యొక్క అవసరం సృష్టి చేశారా లేదా? అంటే ఇలా మంగళ స్నానాల దగ్గర నుంచి ప్రారంభం చేస్తే మరి బ్రాహ్మణుడు చదివేటటువంటి వైదిక క్రతువు వరకు అంతటా ఎంతమంది మధ్యలో మిక్స్ అయి ఉన్నారు, ఎంతమంది సహకారం ఉంటుంది, బంధువులు, స్నేహితులు, ఇంకా అనేక మంది, అనేక రకాల వస్తువులన్నీ కలబోస్తే మరి నీవు ఒక వ్యక్తి వివాహం చేసుకుంటున్నారు అంటే ఒక వ్యక్తి యొక్క వివాహానికి ఎన్ని ధర్మాలు పెట్టారు. ఏ కులంలోనైనా ఆ కులానికి సంబంధించిన ధర్మాలన్నీ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అంతటా ఉన్నది నువ్వే, నీ నుంచే సమస్త సృష్టి జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి వివాహం చేసుకుంటున్నాడంటే మరి మనం పాడేటటువంటి పాటలు ఎలా ఉంటాయండి? ఒకసారి మరి శ్రీరామచంద్రుల యొక్క పాటలు పాడతారండి. ఎందుకు పాడతారు చెప్పండి? మరి మనం మనుషులం కదా, దేవుడికి పాడే పాటలు ఎందుకు పాడాలి? ఎందుకు అంటే నువ్వు ఆత్మ స్వరూపమే కాబట్టి, నువ్వు ఈశ్వర స్వరూపమే కాబట్టి, నీకు రాముడికి తేడా లేదు కాబట్టి, నీ సృష్టిలోనే సమస్తము ఉంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి పాటలనే పాడుతున్నారు. అక్కడ జరిగేటటువంటిది రెండు దేహాలకు వివాహమా కాదు, రెండు ఆత్మలకు సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణము రెండు దేహాలకు మధ్య జరిగినప్పుడు మరి నీ లోపట ఉన్న ఆత్మతత్వాన్ని
అనుభూతి పొందడానికి ధర్మ సంబంధమైన కార్యాలు భార్యాభర్తలు ఇరువురు కలిసి సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు ఏం చేస్తారు? వీళ్ళిద్దరిని రెండు దేహాలుగా ఉన్న వారిని ఒకే ఆత్మగా జీవిస్తూ మరి వైదిక సంబంధమైనటువంటి క్రతువులన్నీ కూడా చేసి తనను తాను తెలుసుకుంటూ తన భార్యను తన పిల్లలను కూడా ఉద్ధరించే ప్రయత్నంగా తాను చేసే కర్మలన్నీ కూడా పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన విధంగానే మరి ఉండాలి అని చెప్పేసి భగవంతుడి యొక్క పాటలను పాడుతూ వివాహం జరిపిస్తారండి. మనకు అన్నీ తెలుసండి, మనకు తెలియని విషయాలు ఏమీ లేవు, గమనించాలి అంతే. పరమాత్మ ఏమంటారు? విచారణ చెయ్యండి. ఎందుకు ఒక వివాహం జరిపించుకోవడానికి ఎందుకు భగవంతుడు ఇంత మందిని కలిపాడు? వీళ్ళు లేకుండా పెళ్లి చేసుకుంటే చాలా మంది ఏం చేస్తారు? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టి ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకోవడమో లేకపోతే ఎక్కడో ఒక రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడమో అంటారు. కానీ అక్కడ మంగళ వాయిద్యాల సమక్షంలో సమస్త దేవతలుని ఆయన పిలుస్తాడండి. బ్రాహ్మణుడు చదివేటటువంటి మంత్రాలకు దేవతలందరూ వచ్చి ఆశీర్వాదం చేస్తారు. అంటే మన శరీరం లోపట ఉన్నటువంటి దేవతలందరికీ కూడా కావలసినటువంటి శక్తి ఎవరిస్తారు అంటే, బాహ్యమునందు నువ్వు వేద పండితుల మధ్యలో నువ్వు కూర్చొని వివాహం జరుపుతున్నప్పుడు ఆ పండితుడు చదివేటటువంటి శాస్త్రం ఆధారంగా దేవతలు వచ్చి ఒక్కొక్కరిగా వీళ్ళకి ఆశీర్వాదం చేసిపోతుంటే ఆ ఆశీర్వాదం చేత ఏమవుతుంది అంటే, వీళ్ళు ధర్మంగా జీవించి తమ లోపట ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన శక్తి అందేలాగా ఆ దేవతలందరికీ కూడా వీళ్ళు అందించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎన్నో రహస్యాలను కలగలిపి పరమాత్మ ఇలాంటి క్రతువులన్నీ కూడా పెట్టారు. అందుకే వీటన్నింటినీ కూడా విచారణ చెయ్యండి. మనం ఏం చేస్తాం? ఈ దేహ సంబంధమైన విషయాలను మళ్ళీ మళ్ళీ దర్శనం చేయాలని, పెళ్లి జరుగుతుంటే అక్కడికి దేవతలు వచ్చారని ఆశీర్వాదం చేస్తారని, వాళ్ళు అవమానింపబడతారని తెలియకుండా మనం ఫోటోల కోసం వీడియోల కోసం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి కదా, మరి మళ్ళీ మళ్ళీ చూసుకునేటటువంటి నీవు ధరించిన దేహానికి సంబంధించిన విషయాల పట్ల నువ్వు ఆసక్తి పొందుతున్నావంటే ఇక్కడ మనమందరము ఏం చేస్తున్నామంటే ఈ శరీరము మనస్సుకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా పరిపూర్ణమైపోయాయండి. అంటే శారీరక మానసికమైన వ్యాధులన్నీ పరిపూర్ణమైపోయి మనమందరం ఏం చేస్తున్నామంటే ఈ దేహ సంబంధమైనటువంటి కార్యాల కోసం, అంటే దేహానికి సంబంధించి ఏదో దీనికి మేలు చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మేలేంటి? అయ్యో మేము పెళ్లి చేసుకుంటే మా పెళ్లి ఫోటోలు వీడియోలు ఎప్పటికీ ఉండిపోవాలి, మేము ముసలితనంలో కూడా మా పెళ్లి ఫోటోలు చూడాలి. అంటే ఈ దేహమే నువ్వు కాదురా బాబు అంటుంటే ఈ దేహ సంబంధమైన విషయాలన్నింటినీ అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ విషయాలన్నీ ఒక చోట భద్రపరిచి మళ్ళీ మళ్ళీ వాటిని దర్శనం చేస్తూ మన పలానా వాళ్ళు వచ్చారు మా పెళ్లికి ఇలా, అంటే నశించిపోయే విషయాలను మరలా మరలా నెమరవేసుకుంటూ ఈ విషయాలనే మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా నెమరవేసుకుంటూ మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందడానికి తప్ప ఎందుకు ఉపయోగపడతాయండి ఈ ఫోటోలు? పరమాత్మ యొక్క జ్ఞానము తెలుసుకోవాలి. పరమాత్మ ఎందుకు ఈ క్రతువు పెట్టాడు? ఈ క్రతువులో ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఎందుకు భగవంతుడు ఏం తెలుసుకోమంటున్నారు? ఎలా జీవించమంటున్నారు? ధర్మంగా జీవిస్తే ఏం జరుగుతుంది? అధర్మంగా జీవిస్తే ఏం జరుగుతుంది? వివాహంలో దేవతలందరూ ఎందుకు వచ్చి ఆశీర్వాదం చేస్తారు? వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకి ఏ మేలు జరుగుతుంది? మనకి శుభం జరగాలి అంటామండి. వివాహం జరగగానే ఏదైనా ప్రమాదం జరగవచ్చు, తర్వాత సంతానం కలగకపోవచ్చు. అక్కడికి వచ్చి పుత్ర పౌత్ర అని చెప్పేసి సంపదలు అన్నీ ఇవ్వాలి అని చెప్పి భగవంతుడు దేవతలను ఏర్పాటు చేశారు. ఒక వివాహం జరుగుతుంటే కొంతమంది దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొందాలంటారు. ఆ దేవతలందరూ వచ్చి మనకు ఆశీర్వాదం చేస్తేనే ఇద్దరు స్త్రీ పురుషులు ఏకమైన తరువాత వాళ్ళ యొక్క జీవితం పరమాత్మను చేరుకోవడానికి కావలసిన విధంగా ధర్మంతో కూడిన కర్మ చెయ్యాలే తప్ప మరి అధర్మంగా జీవించడానికి, ఏదో లేదనేటటువంటి వెలితితో జీవించడానికైతే మరి ఈ దేవతలు మరి అనుగ్రహం చెయ్యరండి. దేవతల యొక్క అనుగ్రహం పొందడానికే ప్రయత్నం చేయాలి కానీ దేహ సంబంధమైన విషయాల కోసం మనం తాపత్రయపడినంత కాలం మనం తెలుసుకోవలసిన సత్యాన్ని మరుగున పెట్టి పరమాత్మకు దూరం అవుతామన్నమాట. అందుకే పరమాత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నంగానే మనం చేసే కర్మ చేయాలి. ముందు మన శరీరం ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ శరీరం వచ్చింది.
ఈ శరీరంతో చేయవలసిన సాధన ఒక పశువులాగా కాకుండా మరి స్వస్వరూపమైనటువంటి ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకునేందుకు కర్మ చెయ్యాలి. ధర్మంగా జీవించమని చెప్తున్నాడండి. పరమాత్మ ఏమంటున్నారు? ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత స్నేహితుడైనా, బంధువైనా ఆ తప్పు చేసిన వాడికి మీరు ప్రోత్సాహం చెయ్యకండి. వాడికి ఆమోదం చెప్పకండి. అధర్మాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ధర్మాన్ని నిలబెట్టే వారికి మీరు ఎన్ని కష్టాలొచ్చినా ప్రోత్సహించండి అని చెప్పేసి మనం ఎన్నో రకాలైనటువంటి చిత్రాలలో చూస్తూ ఉంటామనమాట. ధర్మంగా ఉన్నవాడు మొదట కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడనే సత్యం మనకి ఎన్నో సినిమాల ద్వారా కూడా అందుతుందనమాట. అందుకే మనం నిత్య జీవితంలో ధర్మంగా జీవించడానికే ప్రయత్నం చేయాలి. అధర్మాన్ని మన మన జీవితం నుండి పంపిస్తే సత్య స్వరూపమైనటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోగలవని స్వధర్మం గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నీ ధర్మం భూమి మీద ధర్మాన్ని ఆచరించడమే తప్ప ఇక అధర్మంతో కూడి ప్రవర్తించడం నీ యొక్క ధర్మం కాదు అనే సత్యం కృష్ణ పరమాత్మ ఈరోజు మనందరికీ కూడా తెలియచేశారండి. మరి ఇది మీ అందరికీ వచ్చిన అవకాశము అని కూడా తర్వాత శ్లోకంలో చెప్తారనమాట. అదేంటి అనేది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.